దూరపరచండి ప్రభువా. పరిశుద్ధాత్మ అనగా ఏమిచ్చి అని అన్నప్పుడు అది నిజంగానే సమాధానమై ఉన్నది, శాంతి అయి ఉన్నదని నీ ప్రవక్త ద్వారా సెలవిచ్చున్నావు. ఈ సమయంలో అలాంటి ఒక శాంతి సమాధాన పరిస్థితులు నీ ఆత్మాభిషేకం యొక్క వాతావరణము ఈ స్థలంలో కలిగింపజేయమని ప్రార్థిస్తా ఉన్నా. దయచేసి నాయనా నీ లేఖనాల గుండా ప్రభువా మీరు నాతో మాతో మాట్లాడమని, నన్ను మమ్మల్ని దర్శించమని, నిజంగానే బోధింపదగిన ఆత్మ చేత గ్రహింపు శక్తి చేత మా అందరి ఎడల మీరు కృప చూపమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కూర్చో. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. నేను కొద్ది నిమిషాల్లో మాట్లాడతాను. నేను వచ్చిన ఏకాగ్రతగా జాగ్రత్తగా వింటూ ఉండండి. ముందుకు సాగిపోదాం. చదవబడిన లేఖన భాగంలో కనుక చూస్తే ఎఫెసీ రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయము. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతి గురించి మునుపు సంక్షేపముగా వ్రాసిదిని. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుష్యులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్ని జనులు స్వార్థ వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారునై ఉన్నారనున్నదియే. ఈ స్వార్థకు నేను పరిచారకుడనైతిని. సరే, మంచి విషయం. మీరున్న చూడ తలనుంచండి. తలకు చిన్న ప్రార్థన చేసుకున్నాం. నీతిశూరుడా, అల్పుడను అయోగ్యుడను దేనికి పనికిరాని వాడా ప్రభా, ఇదిగో నాకు ఈ విషయంలో గురించి తెలుసు అని నడిచిన అబద్ధి కూడా నేను ఆయన. ఇదిగో నేను జ్ఞానం గలవాడి నటినా ప్రభు నేను మోసపరుచుకుంటున్నాను ఆయన. కానీ నీ పాత్రగా వాడబడుటగా నిలబడి ఉండగా నీ చేత స్వతంత్రంగా ప్రభువ వాడబడుటలో ఏదైనా అడ్డుగా ఉంటే నా నుంచి తొలగింపు చేయండి. నీ ప్రియమైనటువంటి పిల్లల్లో ప్రభు అది నిజంగానే లోతైనటువంటి స్థలాల్లోకి చేరువైనట్లుగా అడ్డుగా ఏది నిలబడకుండా ఉండేలాగా కృప చూపండి ప్రభు. నీ మహోన్నతమైనటువంటి సహాయమును మేము అడుగుతా ఉన్నాము. నీ కృప చేత మమ్మల్ని అందరినీ సరిచేయమని కాపాడమని ప్రభువుని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. మంచి విషయం. ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని మీరు గమనించినట్లయితే పౌలు గారు కొన్ని మాటలు చెప్తా ఉంచాడు. ఆయన అంటాడు, మొదటి మాట మీరు చూస్తే, ఈ హేతు చేత అన్యజనులైన మన నిమిత్తము, అన్యజనులైన మన నిమిత్తము, మనలో పౌలు గారు కలుపుకోలే. ఆయన పౌలు గారు కలపబడ్డా కలపబడలేదా? మీ నిమిత్తం అన్నాడా? అంటే ఇంతకీ ఆయన చెప్పుచున్నటువంటి ఇంతకీ పౌలు గారు ఏమవుతారయ్యా? అన్యజనుడి భార్య అవుతాడా, లేదా ఇజ్రాయేలుడే 144,000 మంది ఉండిపోతాడా? అయ్యా అడిగింది, అన్యజనులై భార్య అవుతాడా, లేదా ఇజ్రాయేలుడిగా ఉండి 144,000 మంది లెక్కలోనికి పరిచారకుడిగా చేర్చబడతాడా? ఎందుకంటే తను మాట్లాడుకుంటే ఆయన ఏమంటాడు తెలుసా? అన్యజనుల మన నిమిత్తం అంటాడు. ఆయన కలుపుకుంటే మీ నిమిత్తం అన్నాడుగా. సార్ అంతేనా కదా? ఇంతకీ ఇప్పుడు ఆయన తను అన్యజనులు కలుపుకుంటున్నాడా? కలుపుకుంటున్నట్టుగా ఉచ్చారణ కనబడతలా. అంటే తను ఎక్కడ కలుపుకుంటున్నాడు? స్వార్థక పరిచారకుడే. కానీ ఈ రెండు గుంపుల్లో ఏ వర్గానికి సంబంధించిన వాడిగా తను చెప్పుకుంటున్నాడు? ఆయన ఇజ్రాయేల్ వాడిగా చెప్పుకున్నట్టు కనబడతా ఉంది. ఇజ్రాయేల్గా చెప్పుకునేవారు
నిజంగా ఎక్కడ వస్తారు? వారు భార్యగా ఉంటారా? ఉండరు. కానీ పౌలు గారి ఒక ప్రత్యేకమైన కేసు ఏంటి? ఆ ప్రత్యేకమైన కేసు అంటే ఈయన కాలంగానే కాలంలో వచ్చినటువంటి అపోస్తలుడు. ఈయన ఒక ప్రత్యేకమైన సింహాసనం ఉంది. ఇటు భార్యతో పాటు కూర్చోడు, ఇటు ఇశ్రాయేలుతో పాటు కూర్చోడు. 24 పెద్దల్లో చైర్లో కూర్చుంటాడు. కన్ఫ్యూజ్ అవుతున్నారు, జాగ్రత్త. ఈయన భార్యతో పాటు కూర్చోడు, ఇస్తారు. ఇటు ఇశ్రాయేలు 140,000 కూర్చోడు. ఈయనకి సెపరేట్ స్థానం ఉంది, సెపరేట్ సింహాసనం ఉంది. కాలంగాని కాలంలో వచ్చిన అపోస్తులు కనుక 24 సింహాసనాలు ఎవరెవరికి? 12 మంది గోత్రికులకి, 12 మంది అపోస్తులకి. ఈ 7 నక్షత్రాల్లో మొదటి నక్షత్రానికి ఉన్నటువంటి ఆధిక్యత. మరి మొదటి నక్షత్రానికి ఎంత ఆధిక్యత ఇచ్చా, మరి చివరి నక్షత్రం సంగతి ఏంటి? చివరి నక్షత్రానికి ఎంత ఆధిక్యత ఇవ్వాలా? మరి ఈయనకేముంటుంది? ఈయనకి ఎంత పెద్ద సింహాసనం ఉండాలా? అయ్యా ఎవరు మాట్లాడేది? సరి చేయండి. ఎంత పెద్ద సింహాసనం ఉండాలా? సమానమైన సింహాసనం పెడదామా? ఈ కాల గడియ వర్తమానికుడికి, ఈ చివరి నక్షత్రానికి, విలియం బ్రహ్నం గారికి సింహాసనాలు ఏముండవు. ఎందుకు తెలుసా? ఆయన దేవుడి యొక్క భార్యయు ఆయన ఇరువురు సింహాసనం మీద కూర్చుంటే ఇరుపక్కల అభిషేకించుచున్నటువంటి ఉలివ చెట్లను నిలబడతారు వాళ్ళు. ఇళ్ళన్న సింహాసనం దూరం కూర్చోవాలి, వీళ్ళు మరి పక్కనే ఉంటారండి. మరి పక్కనే అనుకుంటారు, మరింత ధన్యత విరిది. ఎసారో ఎందుకంటే నేను వచ్చినాన్ని చదువుతున్నప్పుడు నేను అనుకున్నాను పొద్దున, అయ్యా నువ్వు ఎక్కడ పెట్టుకుంటున్నావు? అన్యజనులైనా మీ ఎట్లుందండి డైలాగ్? ఎట్లా చెప్పండి. ఈ చదువుగా నాకు ఫస్ట్ వసంత గుర్తొచ్చారు. మీ తొర్లికొండలు అంటాడు ఆయన. అంటే సడన్గా అట్లా క్యాజువల్గా చెప్తారు. అట్లా గుర్తొచ్చినప్పుడు అనిపించింది, అంటే నేను ఎక్కడ జోడించుకుంటున్నాను? నువ్వు అన్యజనుల్లో జోడించుకున్నావా? భార్య వచ్చేది అన్యజనుల్లోంచి మాత్రమే. భార్య ఎక్కడి నుంచి ఉత్పత్తి అవ్వదు. భార్య ఖచ్చితంగా అన్యజనుల నుంచే రావాలి. అన్ని జనులు అని చెప్పి మిమ్మల్ని చెప్పి మీ నిమిత్తం అంటాడింది, మన నిమిత్తం అనాలిగా. అంటే ఈయన తన దానిలో చేర్చుకోవట్లే, ఇశ్రాయేల్లో చేర్చుకోవట్లే. ఎక్కడయ్యా అని చెప్తే ఒక 5 సెకండ్లు ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది, ఆ ఈయనకంటూ ప్రత్యేకమైన ఒక సింహాసనం ఉంది కాబట్టి చేర్చుకోవట్లే. ఇసారు అప్పుడు ఆయన అంటాడు, ఇదిగో మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. ఇసారు ఖైదీనైన పౌలను వర్తమానం చదివారా? క్రీస్తుకి చదివారా? చదవండి. వర్తమానాలు చాలా అద్భుతంగా జీవాన్ని మీకు ఇస్తాయి, చదువు ఉండండి. అయితే అని అంటాడు, మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. ఏంటది అంటే, నాకు దేవదర్శనం వల్ల క్రీస్తు యొక్క మర్మం తెలియపరచబడ్డది. ఏంటయ్యా ఆ మర్మం అన్నప్పుడు, ఆ మర్మాన్ని గురించి 5వ వచనంలో చాలా చక్కగా చెప్తారు చూడండి. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలములయందు. అయ్యా మంచిగా గమనించాలి. ఇక్కడ ఏముంది? మంచిగా గమనించాలి. పూర్వకాలమందా, పూర్వకాలములయందా? అది ఏకవచనం బహువచనమా? బహువచనం. అంటే ఆయన ఇది ఎప్పుడు రాశారు? ఇది ఎఫెసీ పత్రిక ఆదిమ సంఘకాలాల్లో. ఎసాను అసలు సంఘకాలాలు ప్రారంభించడానికంటే మునిపే ఆయన అంటాడు, ఇంతకు మునిపే కాలం అనేది విభజించబడి ఉన్నట్టుగా, ప్రత్యేకమైన పరిమితుల్లో నిర్దిష్టంగా దాచిపెట్టబడినట్టుగా, మొత్తం కాలాన్ని ఒకే ఒక పరిమాణంతో ఒకే ఒక విధానంలో చూపించకుండా, పూర్వకాలమందు అనకుండా పూర్వకాలములయందు, దాన్ని ఒకసారి ఇంగ్లీష్లో అదే వచ్చానని చూస్తే అంటాడు, విచ్ ఇన్ అదర్ ఏజెస్. ఏజెసా? ఏజ్ తరము, కాలము. ఇసరు ఏజ్ అంటే కాలము, కానీ అక్కడ ఏకవచనం వాడట్లే. అని ఏమంటాడంటే ఏజెస్, పూర్వకాలముల యందు, బహువచనము. ఎప్పటికీ? కొత్త నిబంధనలో సంఘకాలాలు ప్రారంభం అవ్వడానికంటే మునిపే
పాత నిబంధనలో ఉన్నటువంటి విభాగింపబడిన కాలముల పరిమితులను చూస్తూ ఆ కాలములలో బయలుపరచలేదు అన్నాడు ఆయన. అక్కడ సంగతులు అయితే బయలుపరచలేదు, కానీ ఇంతకక్కడ కాలములు ఉండేనా? ఖచ్చితంగా ఉన్నాయి. ఒక కాలం ఉండేనా? లేదు. బహుళత్వంలో కాలముల యందు ఖచ్చితమైనటువంటి అనేకమైన కాలాలు చెప్పబడతా ఉన్నాయి. ఇదే కాలంలో కాదయ్యా, సంఘ కాలాలు. పాత నిబంధనలో పెట్టబడినటువంటి సంఘ కాలాల గురించి మాట్లాడితే ముందు సంఘ కాలాలు ఉండే, అప్పుడు బయలుపరచలేదు దేవుడు. ఎందుకంటే ఛాయ నీడ మర్మంగా దాచిపెట్టబడాలా. ఇప్పుడు కొత్తగా ఎఫెసు నుంచి మరొకసారి సంఘకాలాలు ప్రారంభం అవుతున్నాయి గనక ఇప్పుడు బయలుపరిచాడు దేవుడు ఈ మర్మాన్ని. ఎసారో కానీ ఆ కాలంలో బయలుపరచలేదా? ఆ కాలంలో బయలుపరచలేదా? ఇప్పుడు బయలుపరిచాడుగా బయలుపరచలేదు. కానీ ఆయన అంచాడు, ఆ దినమున ఆయన మందిరంలోనికి అన్యజనులు ప్రవేశింతురు, సియోను కొండపైన ఆయన నిలబడును, తన ప్రజలను స్థిరపరచని రాయబడింది. ఉండను కానీ అది గోప్యంగా రహస్యంగా ఛాయలో చాలా మర్మయుక్తంగా దాచిపెట్టబడ్డది. దాన్ని చూసి ఆయన అంటాడు, దేవుడైతే బయలుపరచడు కానీ మనుషులు గ్రహింపలేక ఉండిరి. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని పౌలు గారు అంటారు, పూర్వ కాలముల యందు, అంటే ఇంతకు మునుపున్నటువంటి పాత నిబంధనలు ఉండే సంఘ కాలాల యందు ఈ మర్మాన్ని దేవుడు మనుషులకు బయలుపరచలే. ఏంటయ్యా మర్మం అంటే మంచి గమనించండి. ఏనా మర్మము? చాలు గమనించారు. అంటే యూదులతో దేవుడు సంధించిన విధానాన్ని చూసి నీతో నాతో దేవుడు సంధించున్నటువంటి విధానము కూడా సమాన వారసులమగునట్లుగా చేయడమే దేవుడి యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. కరెక్టేనా? సమాన వారసులుగా చేస్తాడా? ఇదో పెద్ద మర్మం యాక్చువల్గా. ఇంకా నేను ఇంకా సంఘకాలాలకు స్టిక్ అయినా కాబట్టి దాని అక్కడ కొంత అక్కడక్కడ చెప్తూ ఉంటా. మనము వారితో సమాన వారసులమా? ఇశ్రాయేలు మనం సమానులు అవుతామా? ఎట్లా సమానులం అవుతాము? ఇప్పుడు సమానులం కాదు, అవతల తెరలకు వెళ్ళాక సమానులం కాదు. మనము దేవుడి భార్యగా ఉంటాము, వారు పనివారిగా ఉంటారు. సమానులు ఎట్లా అవుతారయ్యా? మరి దేనిలో సమానులు అవ్వాలి? నో మా కాదు, కొంత మీ ప్రత్యక్షతలకు పదును పెట్టండి. మనం ఇజ్రాయేల్ వారితో మన సమానులం అవ్వాలి. దేనిలో అయ్యే అవకాశం అని చెప్పండి? ఆశీర్వాదాలు లేదా మన ఎక్కువ, సువార్తలో మనదే ఎక్కువ, శ్రమలలో మనకంటే వాళ్ళదే ఎక్కువ. వాళ్ళు హతసాక్షులైపోయి బలిపీఠ కింద ఆత్మలు కూడా నాదాసత్య సూర్యుపరి పలికేవారు వారు. అయ్యా ప్రార్థనలో మనకంటే వారి ప్రార్థన చాలా శక్తివంతమైనవి, వాళ్ళ దశంభాగాల గట్టి. వాళ్ళతో మన పోటీ వల్లేవు. పుదీనాలో సోపుల్లో ఉప్పులో కూడా ఇచ్చేవారు. దేంట్లో సమానులం? వాగ్దానాలు మనవే పెద్దవి. చూడకుండా విశ్వసించుటలో, విశ్వాసాన్ని అనుగ్రహించుటలో మనం మారడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? వాళ్ళు ఒక్క రాత్రిలో మారిపోతారు. వాళ్ళు ఒక్క రాత్రి, వన్ సింగిల్ నైట్. ఒక్కసారి మేము సిలువేసింది మా మెస్సేజ్ తెలియగానే రాత్రికి రాత్రే వాళ్ళ జీవితాలు తలకిందులు చేసుకుంటారు. అంత గొప్ప విశ్వాసం వాళ్ళది. ఎట్లా సమాన వారసులం అవుతున్నాం అయ్యా? ఆయన యొక్క కృప ద్వారా. కరెక్టే. అంటే నేను అడిగి ఏ విషయాల సమానత్వము? ఇప్పుడు మీ దగ్గర సమానంగా ఉన్నాయి అరటి పండ్లు అంటే 6 ఉండాలా, 2 ఉండాలా, అదే సమానం. వచ్చే దేంట్లో సమానం? ఆలోచిస్తున్నారా? మేఘములో దిగొచ్చినటువంటి 12 మర్మాలు ఇదో మర్మం. అన్యజనుల యొక్క కాలం సంపూర్తి చేయబడే మర్మం. సరే, నేను ఆ మర్మం వైపు అడుగులేసాను. మర్మం వైపు ప్రత్యేకంగా అడుగులు పెట్టాలి. చాలా గొప్ప విషయం, లోతైన సంగతులు ఉంటాయి. నేను ఈ రోజు నా మన వర్తమానానికి స్టిక్ అవుతూ చూపిస్తున్నాను. ఒక్కరికైనా తగలపోద్దా అని చూస్తా ఉన్నా. ఏ విషయంలో సమానమై ఉండాలా?
చెప్పనా? సంఘ కాలాలలో సమానులు. వారికి 7 ఉంటాయి, మనకి 7 ఉంటాయి. నా మాట వింటున్నారా? వారికి దేవుడు 7 సంఘకాలను అనుగ్రహించాడు, మనకు 7 సంఘకాలను అనుగ్రహించాడు. వారికి ఇవ్వబడినటువంటి కాల పరిమితిలో, నిర్దిష్టమైన ప్రణాళికలో ఏజెస్, అందుకే పూర్వకాలముల యందు వారికంటూ కొన్ని కాలాలు ఉన్నాయి, మనకు కొన్ని కాలాలు ఉన్నాయి. ఇదే కదా యాకోబులో మనం చూసింది. 20 భార్యల్లో ఈమె కోసం 7 చేస్తాడు, ఈమె కోసము 7 చేస్తాడు. కానీ ప్రేమ వేరు, ఆప్యాయతలు వేరు, అనురాగాలు వేరు, కష్టపడే తత్వాలు వేరు. కానీ కాల పరిమితిలో సంఘకాలాలు సమానం. ఇస్తారో ఇది పాత నిబంధనలో దేవుడు వారిని ఎన్నుకున్నప్పుడు వారికి దేవుడు అనుగ్రహించిన దాంట్లో సమానమైనటువంటి రీతిలో కొన్ని కాలాలు నియమించినట్టుగానే అదే రీతిగా మనకు నియమించి పెట్టాడు ఆయన. కానీ ఇది తప్ప మిగిలినవన్నీ మనదే ఎక్కువ. మహిమ ఎక్కువే, ఘనత ఎక్కువే, ఆధిక్యత ఎక్కువే, ఫలము ఎక్కువే, జీవము ఎక్కువే, అధికారము ఎక్కువే, దేవుడు మనల్ని చూపుతున్న మన పట్ల చూపే ప్రేమ ఎక్కువే. నిజంగా చెప్పాలంటే అన్ని విషయాలలో వారికంటే ఎక్కువగా మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చిన మనకే. ఆ మహోన్నతమైన విలువ, వెలకట్టలేని రక్తాన్ని మొదలుగా రుచి చూచే అవకాశము మనకే మొదటిగా ఇచ్చాడు ఆయన. మన తర్వాత వారికి లభిస్తుంది, తర్వాత దాన్ని వారు ఆశ్రయిస్తారు. కానీ సమానులుగా ఉంచబడే దేంట్లోనయ్యా అంటే అయ్యా కాలాలలో, ఇటు భూమి కింద. మరి తెరవతల తెర్రకి యువతలనేమో కాలాలలో సమానము, తెరవతల దేంట్లో సమానం అంటున్నది? సమానం కాదుగా. నిత్యత్వంలో మనకు నిత్యత్వం ఇవ్వబడుద్ది, వారికి నిత్యత్వం అప్పచెప్పబడుద్ది. స్థానాలు వేరు, అధికారాలు వేరు, బాధ్యతలు వేరు. కానీ నిత్యత్వం అనే ఫలాల్లో మాత్రము మనము నిత్యత్వంలో ఉంటాము, వారు నిత్యత్వంలో ఉంటారు. మీకు అర్థమవుతుందా? అందుకని అంటాడు సమానులు అవ్వడం అనేటువంటిది ఇదొక మర్మము. దేని విషయంలో? ఒకటి కాలముల విషయాలలో, తెరవతల నిత్యత్వ విషయాలలో వారు మనము సమానులము. దీన్ని మర్మం అని ఎందుకు చెప్పాడంటే నిజంగానే చాలా పెద్ద మర్మం ఇది. దీని కనుక ఈ గడియ వర్తమానికి వచ్చి తాళాలు ఇవ్వకపోతే తెరవగలిగేవాడు ఎవడు లేకపోయేవాడు. దీన్ని గ్రహించగలిగి ఏ విషయంలో సమానులయ్యా అని పట్టలేకపోయేవారు. కానీ అట్లా కాదు. ఈ రోజున ఆయన మనందరికీ కూడా ఇశ్రాయేలులతో పాటు సమానమైన రీతిలో వారికి 7 సంఘకాలను పాత నిబంధనలు ఇచ్చి మనకు కొత్త నిబంధనలు 7 సంఘకాలు ఇచ్చాడు. ఎసార్నో ఈ రెండింటిలో సమానత్వంలోనే ఆ మర్మం యొక్క ప్రాథమికమైన అడుగులు ప్రారంభమయ్యాయి. అయ్యా పాత నిబంధనల సంఘకాలు ఉన్నాయా? నిజంగానే. ఎక్కడెక్కడ? పండగల్లో గర్భిష్యు, యాకోబు అంగిలో, ఇంకా యోసేపు అంగిలో, ఇంకా యాకోబు యొక్క ఊడిగంలో, మందస్సము యొక్క పైన ప్రోక్షించేటువంటి 7 వార రక్తములో, సువర్ణదీప స్తంభములో, నయమాను కుష్టులు పోగొట్టుకోవడంలో గర్భిష్యు, ఇంకా వర్షధనుస్సులో, గుడారములో, 7 మార్లు తుమ్మడంలో, 7వ సారి వెళ్ళినప్పుడు మేఘం కనబడినప్పుడు ఆ 7 మార్లు వెళ్ళడంలో, అది ఎగ్జాక్ట్లీ సేమ్ అది. ఇది 7 బలిపీఠాల్లో, అదే వర్షధనుస్సు జడ్జిమెంటే. ఎన్నో మర్చిపోతా ఉన్నారు. ఎలీషా ఆరోహణం అవుతున్నటువంటి ఆ 3 స్థలాలలో దాటిన యోర్దాను దగ్గర ఆమె, ఇంకా అయ్యా జెరుబ్బాబేలు యొక్క గుండు నూలు ఆయన చేతిలో ఉన్నప్పుడు లోకమందంతటా సంచరించుతున్నటువంటి 7 నేత్రములు, 7 కొమ్ములు, ఇంకా ఇంకెక్కడున్న 7 సంఘకాలాలు?
అది కొత్త నిబంధన. పస్కా బలిలో ఎరుకో చుట్టూ 7 మార్లు తిరగడంలో 7 నేత్రాలు. అరే ఈ చిన్న అబ్బాయిలు, అరే అరే పిల్లలు మాట్లాడంటారు మీరు, అమ్మాయిలతో చక్కగా రెస్పాండ్ అవుతూ ఉన్నారా? రేపు వీళ్ళందరి పేరు గుర్తు చేయరు విషయం. ఇంకా ఇంకేదైనా మిస్ అయిందా అయ్యా? 2 దినముల తర్వాత హోషేయ గ్రంథంలో ఉన్న మాట, 2 దినాల తర్వాత ఆయన మన గాయములను కట్టును అని చెప్పిన 2 దినాలలో, 2 దినాలు 7 సంఖ్యల సదృశ్యమా? ఎస్. దినము 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, మనది ఇంచుమించు 2000, వారికి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అంతే. తర్వాత 7 దినాలైన తర్వాత నీటి ప్రవాహం నోవహు కాలంలో రావడము. ఎసార్నో ఇంకా 7వ వాడైన హానోకు, గాడ్ బ్లెస్ యు. ఇంకా అయిపోయిందా? ఎస్. 7 దినములు పులియని రొట్టెలు తినడంలో. ఇంకా మొన్న పోయిన వారం చెప్పింది మర్చిపోయినారు. పోయిన వారం అని చెప్పలే. మరి మోషే చెప్పలే. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అబ్రహాం యుద్ధ ప్రారంభమే మోషేతో ముగియబడిన చోట. సార్ ప్రవక్త గారి ద్వారా దేవుడు ఏమన్నాడు? అబ్రహాం దగ్గర కాలములు స్టార్ట్ అయ్యి మోషే దగ్గర సంఘ కాలములు ముగియబడ్డవి, క్లోజ్ చేయబడ్డవి. ఇదొక కోణంలో. సార్ తర్వాత యెహోషువ, నాకు ఇవన్నీ పిల్లలు రేపు పొద్దున మీరు సండే స్కూల్ ప్రార్థనకు వచ్చినప్పుడు ఇవన్నీ రాసుకొని మీ నోట్లో కనబడాలి, నోట్స్లో కనబడాలి. నాకు ప్రతి ఒక్కరి దగ్గర ఎవరింటికి తిరిగి కనుక్కుంటారో తెలియదు, నోట్స్ అందరి దగ్గర కనబడాలా. ఒక్కటి మిస్ అయినా మీరు అయిపోతారు నా చేత, అబ్బాయిలు ముఖ్యంగా. చాలామందికి ఇలాంటి మర్మాలు, ఇలాంటి లోతైనటువంటి ప్రత్యక్షతల కోసం ఏడుస్తున్నారా బయట? అయ్యా నిజంగా ఏడుస్తున్నారయ్యా. ప్రభువు మనల్ని నిద్రించుచుండగా దయచేస్తున్నాడు ఆయన. వీటిని కాపాడుకోవాలి కదా, వాటిని మనం గౌరవించాలి కదా, ప్రభు యొక్క వాక్య ప్రత్యక్షతల్ని. మరికొన్ని విషయాలు చూపించే సంగతి మీకు చెప్తాను. ప్రత్యక్షత గుండా మరి కొత్తదైనటువంటి కోణం కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఆదికాండం, జాగ్రత్త. 4వ అధ్యాయము 7వ వచనం చదివినట్లయితే, తలెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడలా కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాను. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయీనును అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా నేను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముడి రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముడి రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన స్థానమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరపై ఎదువనెను. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరన ఇందును. కావున నన్ను కనుగొనవాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. చూడండి, ఇక్కడ కయీను చేసినటువంటి హత్యను బట్టి యెహోవా కోపాగ్నుడై ఆయన అంటాడు, ఇదిగో నిన్ను నా సన్నిధిలో నుంచి వెళ్ళగొడతా ఉన్నాను, నువ్వు దేశ దిమ్మరిగా తిరుగుతూ ఉండాలా. దేశ దిమ్మరి అంటే ఎవరయ్యా అంటే దాని అర్థమేమి? ఒక స్థిరమైన నివాసము ఉండదు. అబ్రహాం కూడా లేదుగా, ఆయన గుడారంలో తిరిగాడుగా. కరెక్టేనా? భక్తిలో లేనివారు, భక్తిలో నిజమైన వారు
ఇరువురు దేశాధిపతులే, కానీ వీరికంటూ వాగ్దాన దేశం నిర్దిష్టంగా నియమించబడుద్ది, వీరికి ఉండదు. వీరు తిరుగులాడుతూ ఉంటారు, వీరు తిరుగుతూ చేరుకునే వరకు తిరగడము, చేరుకున్నాక స్థిరపరచబడతారు. మీకు అర్థమవుతుందా? భక్తి పనులు 2 రకాలు ఉంటారు, విశ్వాసులు కూడా మంచిగా గమనించాల. ఒకరు సంఘాలను బట్టి సంఘాలు మారుస్తూ ఉంటారు. ఎప్పటిదాకా? దీనికి అంతు అదుపు ఉండదు, ఇక తిరగడమే. మరికొంతమంది వచ్చారు, ఏది దేవుడు తమ కోసం నిర్ణయించినటువంటి ఆ వాగ్దాన స్థలం రాగానే స్థిరపడిపోతారు, అక్కడ వారు వేరు పారిపోతారు. మీకు అర్థమవుతుందా? అబ్రహామును దేవుడు పిలిచిన విధానంలో కూడా వాళ్ళు యాత్రికులుగానే గుడారంలో దిమ్మరులే తిరిగారు వారు కూడా. కానీ ఇక్కడ శాపముగా, ఒక శిక్షగా కయ్యని కూడా దేవుడు చెప్పింది, దేశ దిమ్మరికి వాడు తిరుగుతూ ఉండాల. వాడు దేశ దిమ్మరిగా తిరగడం అనేటువంటి ఆ శిక్ష, శాపం వల్లే వాడి సంతానము ఈ భూమి అంతా వ్యాపించింది. మీరు వింటున్నారా? ఎందుకంటే వాడు తిరుగుతూ వెదజల్లుతూ వెళ్తానే ఉన్నాడు వాడు. దానివలన వాడి కార్యాలు, వాడి ఆలోచనలు, వాడి స్వభావాలు భూమి అందంతటా పొక్కుటకు గల కారణంగా మలచబడింది. తర్వాత ఆయన అంటాడు, అయ్యా నాకు తెలుసు నేను తప్పు చేశాను, పాపం చేశాను, నా దోష శిక్ష ఏదైతే ఇచ్చావో దోషానికి శిక్షగా ఇది నేను భరించాలంత గొప్పగా ఉందయ్యా. సరే మరి ఇప్పుడు ఏం చేద్దాము? నన్ను ఎవడో నాకు కనుగొన్నాడు అనుకో, నన్ను కొట్టి చంపేస్తాడు వాడు. అప్పుడు ఎవరున్నారు కొట్టి చంపడానికి? ఉన్నది ఎవరు? ఆదాము, అవ్వ, కయీను, హేబేలు చనిపోయినాడు. ఇక మిగిలి ఉన్నది ఎవరు? ఆదాము, అవ్వ, కయీను మాత్రమే. మరి కనుగొనివాడు చంపునేమో అని మాట్లాడతాడేంటి? అయ్యా ఎస్, మీ గురించే మాట్లాడుతాను అంటాడు. రాబోయే తరాలు, ఎందుకంటే అప్పటికే ఆదాముకు పుట్టినటువంటి కుమార్తెల యొక్క లెక్కను గురించి ఎక్కడ ప్రస్తావించబడలేదు. ఈసారిలో ఆ కుమార్తెల గుండా భవిష్యత్తులో ఉత్పన్నం కాబోతున్నటువంటి తర్వాత సంతతే కావచ్చు, మిగిలిన వారు అందరి విషయాల్లో కూడా అయ్యా వాడు తప్పించుకోవడానికి ప్రభువుని అడుగుతాడు, నన్ను కనుగొంటే ఎవడన్నా చంపేస్తాడయ్యా. చంపేస్తాడు ఏమనాలా? ఒక నరహంతకుడికి ఎవడైనా సరే జైల్లో కూర్చోబెట్టి వాళ్ళని కాపాడతాడా? అయ్యా నరహంతకుని ఎవరైనా సరే జైల్లోకి వచ్చి కూర్చోబెట్టి కాపాడతారా? కాపాడరా? మీకు కసబ్ తెలుసా? కసబ్ ముంబై పేలులు, దాడులు. అక్కడ ఒక తాజ్ అనే హోటల్ ఉంటే సముద్ర మార్గం గుండా వచ్చి మానవ బాంబులుగా తయారయ్యి ముస్లిమ్స్ మాత్రమే వదిలి మిగిలిన వాళ్ళదే నేను కూర్చోమని చెప్పి అక్కడ ముస్లిం సహోదరులు మాత్రం వదిలేసి మిగిలిన వాళ్ళ పేరు అడగడము, హిందువో క్రైస్తవ అయితే చంపేయడం జరిగింది. అతడు మనుషుల్ని చంపిన వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. డైరెక్ట్గా వాంగ్మూలాలు చెప్పినటువంటి సాక్షులు ఉన్నారు చూసిన వారు. అయినా సరే కోర్టు వెంటనే తీర్పు తీయలే, వెంటనే ఉరిశిక్ష చేయలేదు. రోజుకు దగ్గర లక్షల్లో ఖర్చు పెట్టి పెద్ద ప్రత్యేకమైనటువంటి మంది మార్బలం చేత వాడికి అనేక మంది పోలీసుల్ని ప్రొటెక్షన్గా పెట్టి తీర్పు వచ్చేదాకా వాడికి మంచి ఆహారాలు పెట్టి పోషించి కాపాడారు. ఎవరిని? అంత ఘోరంగా కనబడ్డోని అక్కడిదక్కడే నరుక్కుంటూ పేల్చుకుంటూ చంపేసిన వ్యక్తిని కాపాడుతున్నాడు ఏంటి ప్రజలు? ఏజోనో ఇప్పుడు ఆహాబు ఎలాంటి వాడో యెహోవాకు తెలీదా? తెలుసు. ఆహాబు భార్య మాట వింటాడనియు, వాక్యవృద్ధంగా నడుస్తాడనియు, ఇజ్రాయెల్లోనికి విగ్రహ ఆరాధన తీసుకురావడానికి వీడే కారణమనియు అన్నీ తెలిసానికి. అయినా సరే అప్పటికే యెహోవాకు కోపం వచ్చినా కూడా ఆ ఆహాబు గోనె పట్టు కట్టుకొని బొడిలో కూర్చునేసరికి అతని కాలంలో తీసుకొస్తానని చెప్పినటువంటి ఆ తీర్పుని తర్వాత కాలంలోకి పోస్ట్ పోన్ చేశాడు ఆయన. అదేంటి? ఆయన కూడా నరహంతకుడేనా నా ఆహాబు? ఎస్, ఎగ్జాక్ట్లీ. వాడి స్వభావాలను గురించి, వాడి క్రియల గురించి దేవుడు మొత్తం ఎరిగి ఉన్నప్పటికీ కూడా యజబేలు కూడా ఒక నీతిమంతుడి యొక్క ద్రాక్ష తోట విషయంలో తాను చేసిన తప్పిదాన్ని వచ్చి వెంటనే వీరిని చంపలే. నా మాట వింటున్నారా? వెంటనే వీరిని శిక్షించలే. ఎందుకయ్యా అంటే మంచిగా గమనించాల, దేవుడు దుష్టుల కోసము కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కాల పరిమితి నిర్ణయిస్తాడు ఆయన.
ఈ ప్రత్యేకమైన కాల పరిమితిలో వీరిని ఎవ్వరు ఏం చేయలేరు, ఎవ్వరు వీరిని తాకలేరు, అసలు ఏమీ అనలేరు. ఇదే మనము ఈ మృగం యొక్క ముద్రను ఈ రోజున ధర్మ విరోధ సంబంధమైన మర్మం అని చెప్పబడుతున్న ఆదిలో ప్రారంభించే కయ్యని దగ్గర చూస్తే ఇదివరకే సహోదరుని చంపాడు. దేవుడు అతను అక్కడికక్కడే అతను ఏం చేయాలా, మరణ శిక్ష ఏదో ఒక రీతిలో పెట్టాలా. కానీ పెట్టకుండా ఏమంటాడు, వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టిన తర్వాత అతను అడిగేటువంటి రిక్వెస్ట్కి అయ్యా అని అంటాడు, నా దోష శిక్ష నేను భరించినంత గొప్పదయ్యా అంటే దేవుడు ఏం చేశాడు, అతడి దోష శిక్షలో ఎవ్వరూ అతన్ని కనుగొని చంపకుండా ఉండనట్లు ఏం చేశాడు, గుర్తుపెట్టాడు. గుర్తుపెట్టి ఆయన అంటాడు ఏమని, కాబట్టి చంపితే ఎందుకు ఏడంతలు, ఎందుకు ఏడంతలు? ఈ ఏడంతలు అనే మాటను మీరు ఎక్కడ గమనిస్తారు తెలుసా? దీనికి పాజిటివ్ సైడ్లో ఆశీర్వాదాల రూపంలో చూస్తే 7 సంఘకాలాలలో ప్రతి కాలంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాద వాగ్దానంతో 7 వాగ్దానాలు దేవుడు చివరి కాలంలో ఉన్నటువంటి వారికి అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఎస్ఆర్ కరెక్టేనా? అయితే ప్రవక్త గారు అంటారు, గాడ్ ఈవెన్ యూజ్ ది డెవిల్స్ ఫర్ హిస్ ప్లాన్స్. దేవుడు తన ప్రణాళికల కొరకు దయ్యములను, ధర్మ విరోధ సంబంధులను వాడతాడు. నెబుకద్నెజర్ వాడాడా? ఇదిగో నా సేవకుడైన నెబుకద్నెజర్ అంటాడు. నెబుకద్నెజర్ చచ్చిపోవాలి. నెబుకద్నెజర్ ఎలా చనిపోయాడు? ఆయనకున్న సమస్య ఏంటి? ఏ సమస్యను బట్టి చంపబడ్డాడు? వాక్య విరుద్ధంగా ఏముండేను? ఆయనలో గర్వం ఉండేను. ఆయనలో గర్వం ఉండేను, కానీ అది ఆయనకు తెలియకుండేను. కానీ అతడు దాని చేత చంపబడే వరకు కూడా నిలపబడాలా, ఆపబడాలా, అతడు తొలగించబడకూడదు, అతను అంతవరకు కాపాడబడాలా. అట్లాగున ఇక్కడ ఉన్నటువంటి దుష్టుని, ఏ దుష్టుడైతే ఆదిమ సంఘ కాలంలోనే పౌలు గారు చెప్పాడో ఏమని, ఇదిగో నేను వెళ్తా ఉన్నాను, నా తర్వాత సంఘంలోనికి వస్తాయి. ఇవి వచ్చేప్పుడు ఎలా వస్తాయి తెలుసా? బాగా భక్తి పరులైనటువంటి చర్మాలు వేసుకొని వస్తాయి, ఆ తర్వాత దినాల్లో కూడా వస్తారు అని చెప్పుచున్న వారిని తొలగించడం తప్ప వీరిని హింసించడం ఎప్పుడు జరగలే. ఆ 7 సంఘ కాలాలలో మరణించినటువంటి దేవుని యొక్క పరిశుద్ధులలో ఈ చర్మాలు కప్పుకున్న ఉండరు. మీకు అర్థమైందా? మీరు అర్థం కాలే. ఈ 7 సంఘ కాలాలలో హింసలు, పర్సిక్యూషన్ అనుభవించినటువంటి దేవుడి యొక్క పరిశుద్ధులలో ఈ చర్మాలు తొడుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ చర్మాలు తొడుక్కునే వాళ్ళు శిక్ష రాగానే తోడలు అవుతారు, శిక్ష పోగానే గొర్రెలు అవుతారు. ఏ ఎండక గొడుగు పడతారు, ఏ సంఘంలో ఆ తలకాయలు పెడతారు. ఒక్కో చోట ఒక్కో రకమైన రూపాన్ని ధరిస్తాయి ఇవి. కానీ వీరిని చంపుట కొరకైనటువంటి ఒక నిర్దిష్టమైన కాల పరిమితి ఖచ్చితంగా దేవుడు దాచి ఉంచి వారిని చంపుట అయినా సరే ఒప్పుకోడైనా. అదే దుష్టత్వాన్ని తీసేయడానికి, చెడును తీసేయడానికి ఎందుకు ఒప్పుకోడినా? దీన్ని ఆయన పరలోక రాజ్య మర్మాల్లో చెప్తాడు. ఆయన అంచాడు, గోధుమల గురుగులు పడ్డాయి, అయ్యా యజమాని తీయమంటావా? వద్దు, కాపాడాలి, వీటిని కాపాడాలా. ఇప్పుడు తీసావు, ఇప్పుడు తీస్తే వృత్తిగల అంటాడు ఒకడు, అబ్బా మా యజమాని దగ్గర మంచి మెప్పుకొని పొందుకుందని చెప్పి గబా 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 గురుగురు వీకి దాని మధ్యలో గోధుమలు పట్టుకొచ్చాడు. వాడు అనుకుంటాడు, బా మా యజమానుడు బాగా నాకు మంచి మెప్పుకోళ్ళు మంచి ఆహారం పెడతాడు అని అనుకుంటాడు. కానీ వాడు గురుగులే చూస్తున్నాడు, నేను గోధుమలను చూశాను. ఈ గోధుమల విషయమై వాడు బిర్యానీ పెడతాడు అనుకుంటాడు, కానీ నేను 4 ఎక్కువ వీకా. దీన్నే దేవుడు ఇదిగో 7 ప్రతిదండన అన్నాడు ఆయన. మీకు అర్థమైందా? 7 ప్రతిదండ. ఎందుకంటే ఇప్పుడే వీడు పీకేపడకూడదు. వీడు దేవుడి ప్రజల యొక్క పరిపూర్ణతకు వాడబడాలి సాధకాలు. ఈవెన్ కమ్యూనిజం ఈజ్ అ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అంటాడు ఆయన. కమ్యూనిజం కూడా దేవుడి చేతులు వాడబడే ఒక పనిముట్టు. కానీ కమ్యూనిజం వాక్యానుసారమా? సంపూర్ణంగా విరుద్ధము. కానీ దాన్ని దాచిపెట్టాల్సిందే, దాన్ని ఖచ్చితంగా కాపాడాల్సిందే.
నిర్దిష్ట కాల పరిమితి వచ్చే వరకు దాన్ని అలా గట్టి పట్టుకోవాల్సిందే. ఆ 7 అంతల్లో మీకు అర్థం కావాలి. ప్రవక్త గారు అంటారు మొదటి సంఘకాలంలో ఉన్న వారికి ఒక అంతు, కానీ 7వ సంఘకాలంలో ఉన్న వారికి ఎలాంటిది తెలుసా? వాడు 7 అంతల ఫలాలు, 7 అంతల వాగ్దానాలు, 7 అంతల ఆశీర్వాదాలు పొందుకొచ్చారు. ఒకవేళ చివరి వరకు 7వ కాలం దాటే వరకు నిలిచి ఉండవలసిన వ్యక్తిని గనక ముందుగానే ఏమైనా చేసేవనుకో ఏమవుద్ది? గురుగుతో పాటు గోధుమ ఎగిరిపోతుంది. సాధకాలు పనిముట్ల సంగతి దేవుడు చూసుకోడు, కానీ గింజలు విత్తనాలు రాకుండా పోతాయి. అది ఇప్పుడే చేయబాక. నువ్వు మంచి అనుకొని చేస్తున్నావేమో మంచి పనుడా, కానీ అది వ్యవసాయకుడికి చెడునే కలగజేస్తా ఉంది. అందుకే నచ్చాడు, ఎవ్వరు కయ్యూని కనుగొని పట్టుకోకుండా వాడిని చంపకుండా ఉన్నట్లుగా అతనికి ఒక గుర్తు వేసిన తర్వాత ఆయన అంటాడు, ఒకవేళ ఎవడైనా కనుగొని చంపినా 7 అంతలా. అందుకే మీరు గమనించండి, మొదటి సంఘకాలంలో దూత, ఆ తర్వాత నెమ్మదిగా 320 ఆ సంవత్సరాలకు అటు ఇటుగా మీరు చూస్తూ ఉంటే ఆ కాల సంఘంలో ఉండేటువంటి వ్యక్తులు అక్కడ ఉండేటువంటి ఆ దుష్టుడి యొక్క అధిష్టానాలు ఎదిరించారే కానీ ఏమి చేయలే ఒక్కరు కూడా. కొంతమంది అయితే 99 థీసిస్ అని చెప్పి రోమన్ క్యాథలిక్ సంఘాలు చేస్తున్నటువంటి తప్పుడు మొదలు ఎండగడుతూ పేపర్ మీద రాసి అలా చర్చిలో ఉండేటువంటి ఎంట్రన్స్ గేట్ దగ్గర ఇటొక పేజ్ అటొక పేజీ పెట్టి మేకులు కొట్టి సంఘం ఎదుట నిలబడి బాహాటంగా ప్రకటన చేసి ఈ తప్పుడు సంఘం అని చెప్పారు, కానీ అధిష్టానాన్ని ఆ యొక్క ధర్మ విరోధిని ఏమీ చేయలేకపోయారు. ఎందుకేం చేయలేకపోతున్నారా? ఎవడైనా పోపు ఏమైనా చేయగలుగుతాడా? ఎవడైనా వ్యవస్థను ఏమైనా చేయగలుగుతాడా? ఇప్పటి వరకు కూడా వ్యవస్థను కానీ పోపును కానీ ఎవడు ముట్టలేడు. ముగ్గను ముత్రను ఎవరు టచ్ చేయలేరు. చేయగలిగేదా లేదో తెలుసా? దాని నుంచి కాపాడబడతాము తప్ప మృగం యొక్క ముద్రని ఇప్పుడు మనం ఏం చేయలేము. ఇప్పుడు తొందరపడి సంఘశాఖలు ఏలేస్తాను వెళ్ళవనుకో, నువ్వు సంఘశాఖలో కలుస్తావు. నేను కొంతమంది ఎంటమెస్సీలను చూసిన సంఘశాఖలో తిరిగి, బ్రదర్ వీళ్ళకు తిరిగి వీళ్ళకు డిబేట్లు పెట్టి వీళ్ళలో ఉన్నటువంటి ఆ మూఢత్వం తీసేసి వీళ్ళ మారుస్తా అని చెప్పి లాస్ట్ గీలి సంఘశాఖ అయిపోయారు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వారిని ఏం చేయలేవు. వారినే కాదు, నువ్వు కనీసం ఇజ్రాయిల్నే ఏం చేయలేవు. వారికంటూ నియమించబడినటువంటి ఆ అంధత్వపు కాలం సమీపించేది ముగియవచ్చే వరకు కూడా వారిని ఎవ్వరు కదిలించలేరు. 7వ వర్తమానికుడే ఫ్లైట్ వెనక్కి తిప్పబడి ఇంటికెళ్ళు అని చెప్పబడ్డది. ముట్టకూడదు దాన్ని. ఇప్పుడు ఇజ్రాయేలుల కోసం నియమించబడిన కాలము ఆపబడితేనే వారిని ముట్టకపోతే దుష్టుడు ధర్మ విరోధి వారిని ముట్టివా 7 ఇంతల ప్రతిదండన వచ్చాడు. మరి ఎప్పటి వరకు ముట్టద్దయ్యా అంటే మన అది అని అంటాడు, అడ్డగించువాడు మధ్య నుండి చదవాల. అడ్డగించువాడు మధ్యలో నుంచి తొలగించబడే వరకు కూడా వాడు నిలచి ఉండాలి. వాడు అలాగుంటేనే మొదట భ్రష్టత్వం సంభవించును, బయలుపరచబడితేనే కానీ ఆ దినము రాదు. ఇప్పటికే క్రియ చేస్తున్నది, కానీ ఎస్ అప్పుడు మాత్రమే వాడు బయలుపరచబడి వాడి నాశనమకి అడుగులు వేసి తర్వాత వాడు రష్యా చేత, ఇది రాజకీయ స్థాయిలో రష్యా చేత మరియు దాన్ని వెంబడించుచున్నటువంటి మహమ్మదీన్ సహోదరుల దేశాల చేత వాడు దాడి చేయబడాల. ఈ అడ్డగించేవాడు ఎవడు? ధర్మ విరోధులు అడ్డగించుతుంది ఎవరు? అడ్డగించింది ఎవరు? మనమే. ఇప్పుడు మరొక ఉదాహరణ చెప్తా. పౌలు గారు అంటారు, దేవుడు నాకు సాతాన్ని దూతగా నియమించాడు. ఉందా? విన్నారా? సాతానుని నాకు దూతగా నియమించాడా? దేని కొరకు? సరిగ్గా పనిచేయాలి. ఇప్పుడు మంచి చెప్తా. ఇగో అమ్మ, మీ పిల్లలకి పుస్తకం తీసుకొని కొంత సిలబస్ చదువురా అయినాను చదువురా. నీ ముందు చదువు నటిస్తాడు, అసలు చదవడు. ఎగ్జామ్ ఇంకో 3 రోజులు ఉందని చెప్పండి, భయం కలుగుద్ది. మెల్లగా చదువు స్టార్ట్ అవుతుంది. ఇస్తారనో అంటే ఏదో భయపెచ్చేది, ఏదో నీకు కాలపరిమితి పెంచేది, ఏదో నేను వెంబడించేది ఉంటేనే నువ్వు చక్కగా పరిగెడతావు.
ఊరినాయన మీ నిద్ర మొహాలు పోగొడతారు, మంచి నిద్రపోతున్నారు. ఇప్పుడు చూడండి, రుత్విక్ గారు లైట్ గారు ఇద్దరు పరిగెడుతున్నారు. ఇద్దరు లైట్ గారు చాలా వేగంగా వెళ్తూ ఉన్నారు. లైట్ ముందున్నాడు. సడన్గా అనుకోకుండా ఒక కుక్క రుత్విక్ గారు వెనకాల పడ్డది. ఒక కుక్క రుత్విక్ గారు వెనకాల పడ్డది. మధ్యలో ఎవరు మన షమ్ గారు లాంటి వాళ్ళు ఈ కుక్క వచ్చింది అడ్డం వచ్చింది చెప్పి దీన్ని కొట్టబోతూ ఉంటే అప్పుడు వసంత్ గారు అయ్యా కావురా, అది ఉంటే నాడు బాగా పరిగెడతారు రా, అది ఉంటే నాడు బాగా పరిగెడతాడు, కొట్ట బాగా ఉండని 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 అంటున్నాడు. దేవుడు చేసింది అదే. వధువు ఆది కాలంలో పడిపోయింది. పడ్డ తర్వాత దేవుడు చూసి ఆహాహా ఇదా మీ సంగతి, ఎవరి మూలంగా మీరు పడితిరో వాడి మూలంగానే వాడినే మీకు దూతలుగా పెట్టి నేను విత్తని చోట ఖచ్చితంగా కోసి చూపిస్తాను, చూడు ఫలాలు తీసి వరకు చూపిస్తా అని ఆయన వాడినే మనల్ని వెంబడించినట్టుగా చేయించి ఇప్పుడు వాడి వలననే మన భక్తిలో వేగం పెరిగింది. నీ మోకాల జీతం తక్కువ ఉందా, వాడు వస్తాడు రోగంగా కూర్చుంటాడు. అప్పుడు నువ్వు 4 సార్లు ప్రార్థన ఎక్కువ చేస్తావు, పాస్టర్ 4 సార్లు ఎక్కువసార్లు ఫోన్ చేస్తావు. కరెక్టేనా? సార్ కరెక్టే కదా? నీలో ఏదైనా ఆత్మీయమైన మార్పులు రావాలా వాడు వస్తాడు. ఇప్పుడు వాడిని ఇప్పుడే తీసేసామనుకో నువ్వు రిలాక్స్ అవుతావు. ఎఫ్ఎస్ అంటే ఏంటి తెలుసా? పదం దాని అర్థమేమి? రిలాక్స్. చలో ఇంకేంది, ఎట్టగా అయిపోయింది, వాడు లేడు. వధువు పరిపూర్ణము చేయబడ్డ కొరకి వాడు భద్రం చేయబడాల. అందుకే ఇప్పుడు ఇంతకీ కుక్కను కొట్టకుండా కాపాడింది ఎవరు? వసంత్ కాదు, నిజం చెప్పాలంటే ఋత్విక్. వాడు గెలిచే శక్తి లేకపోవటం వల్ల వాడికి శక్తి కొరకే కాపాడబడ్డాడు. ఇప్పుడు కుక్కను కొట్టకుండా అడ్డుపడింది ఎవరు? ఋత్వికే. ఇప్పుడు ధర్మ విరోధ సంబంధమైనటువంటి ఆ ధర్మ విరోధి భ్రష్టత్వాన్ని చూపించిన తర్వాత వాడు నాశనం కాకుండా వాడు కాపాడబడుతుంది. ఇప్పుడు ఎవరి వల్ల? నీ వల్ల, నా వల్ల. మనం పరిపూర్ణమైతే వాడిని బహిరంగంగానే దేవుడు నరికేస్తాడు. మనం పరిపూర్ణం చేయబడకపోతే వాడు ఇంకా పని చేస్తూనే ఉంచాడు. సార్ వాడికి ఇవ్వబడినటువంటి ఆ 7 అంతలలోనే వాడు అత్యధికమైన దాడి మొదలుపెట్టేదే 7 సంఘకాలంలో. మొదటి సంఘకాలం వస్తాడు నికోలాయితులా క్రియలతో వస్తాడు. వాడు రాగానే సంఘం అక్కసలట్ అవుతుంది. అపోస్తులను గుర్తుపట్టింది, నికోలాయితుల క్రియలు గుర్తుపట్టింది, జాగ్రత్త పడ్డది. అమ్మో మనం ఇది రిలాక్స్ ఉంటే సరిపోయేది కాదు, ఈ దుర్బోధలు ఈ అపోస్తకాకు అబద్ధ పుస్తకుల దగ్గర నుంచి కాపాడబడాలా చలో అని వెంటనే సిద్ధపరచబడ్డది. వీడు ఏం చేశాడు? అమ్మ నువ్వు ఇట్లా పడవా అని వాడు ఇంకో రూపంలోకి వచ్చాడు. దేవుడు కదా ఎన్మార్ఫ్ అయినాడు, వీడు ఎన్మార్ఫ్ అవుతాడు. తెల్లని గుర్రంలో జర్రని గుర్రంలోకి అది ఎన్మార్ఫేగా. ఎన్మార్ఫ్ అంటే రూపం మార్చుట, అదే పర్సన్. మళ్ళా ఆ గుర్రం మీద ఉన్నవాడు ఎవడు? ఒక్కడే, వేరు వ్యక్తులు కాదు, ఎన్మార్ఫీ అవుతూ ఉన్నాడు. వాడు ఏం చేశాడు? 2వ సంఘంలోకి వచ్చాడు. క్రియలుగా ఉంటే మీరు నమ్మర్రా, చలో ఇప్పుడు బోధలోకి వెళ్ళిపోతా. ఇప్పుడు నవ్వుతావా? ఇప్పుడు గుర్తుపట్టిన ప్రజలు ఉన్నారు, ఇప్పుడు పడరా మీరు, చలో సిద్ధాంతాల్లోకి మలచబడతా. సిద్ధాంతాల్లోకి మలచబడంగానే చాలామంది పడిపోయారు. అందుకని 3వసారి ఓన్లీ సిద్ధాంతంగా మాత్రం మలచబడలే, దాంతోపాటు యెజబెలు యొక్క సిద్ధాంతాన్ని కూడా జోడించాడు. ఈసారి దాడి పెంచాడు. సార్ ఎందుకయ్యా వాడు అలాగా వాడబడుతున్నాడంటే నువ్వు నేను తొందరగా పరిపూర్ణం చేయబడాలి, నువ్వు నేను తొందరగా వంగితిమా బెండైతిమా సుత్త దెబ్బలు ఉలి దెబ్బలు తగ్గేవి. మనం తొందరగా అడ్డు తొలగితే వాడు చేస్తాడు. వాడు అడ్డు ఎంతవరకు ఉంటాడంటే 7 కాళ్ళ వరకే వాడు ఉండేది. దానికే 7 ఆశీర్వాదాలతో 7 చూపించబడినటువంటి మాట. అందుకే దుష్టుని ఇంతవరకు ఏ పరిశుద్ధులు ఏమీ చేయలేకపోయారు. వారి సిద్ధాంతాలలో నుంచి వధువును బయటకు పిలిచారే కానీ దాన్ని బద్దలు చేయలే. కరెక్టేనా? ఈ కాల గడియ వర్తమానం ఇక్కడైనా కమ్ అవుట్ ఆఫ్ దట్ బాబిలోన్ అంటాడు ఆయన. ఆ బబులోన్ నుంచి బయటకు రండి. కానీ బబులోన్ నాశనం చేయలేదు ఆయన. బబులోన్ నాశనం చేయడానికి సమయం ఉంది. ఆ 7 నిర్ణీత కాలములు అయిపోవాలా. అయిపోయిన తర్వాత అప్పుడు 17-18లోకి వెళ్ళింది ప్రకటన. అక్కడ దానిపైన శిక్ష స్టార్ట్ అవుతుంది. అప్పుడు ప్రజలందరూ చూసి ఇంత ఏలినటువంటి ఈ దేశము ఒక రాత్రిలో కూలిపోయినా అయ్యో 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 అని గుండెలు బాదుకుంటారు ప్రపంచమంతా. అప్పుడు
అప్పటికే ఎత్తబడింది కాబట్టి, అడ్డగించి వాడు వెళ్ళిపోయాడు కాబట్టి, ఒక్కసారి మనం వెళ్ళిపోగానే అకస్మాత్తుగా నిబంధనలన్నీ తెగబడతాయి, యుద్ధాలు జరుగుతాయి, కూల్చబడతాయి, లేక నెరవేర్పు జరుగుద్ది. అప్పుడు ముద్రించబడినటువంటి కయీను సంతానం యొక్క పతనము పూర్తి స్థాయిలో ప్రారంభమైపోయి 1000 ఏళ్ల పరిపాలనకు వచ్చేసరికి వాడు అదిమ పెట్టబడి, తర్వాత బంధించబడినటువంటి ఆ కయీను తండ్రినే పూర్తిగా తొలగింపజేస్తాడు ఆయన. వారిని నేరుగా చేరువయ్యే విధానం. ఎందుకంటే దూతలు పాపం చేయగానే దేవుడు వారిని శిక్షించలే, తీసుకెళ్ళి బిలంలో పడేశాడు. మీరు వింటున్నారా? తీసుకెళ్ళి ఎక్కడ పడేశాడు? చీకటి బిలంలో పడేశాడు. వీళ్ళే పేరోల మీద అప్పుడప్పుడు పైకి వచ్చి బయటకు వచ్చి నిన్ను బాధించేది ఎవరు? ఆ చీకటి బిలంలో బంధించబడిన ఆత్మలే. వీటికి నిర్ణయించబడిన కాలమే మనకు నిర్ణయించబడిన కాలం. మనం పరిపూర్ణ అవడం కోసం దేవుడు మన కోసం పెట్టినటువంటి ఆ కాలంలోనే వారికి అదే కాల పరిమితి పెట్టబడ్డది. మనకి ఇవ్వబడిన 7 సంఘకాలాలే, వాడికి కూడా 7 సంఘకాలాలే. ఎస్ఆర్నో? కానీ వాడు మనల్ని 7 సంఘకాలను వెంబడించి 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 వచ్చిండు. ఈ 7వ సంఘకాలం దగ్గర రూట్ మారింది మనది. వాడు 7లోనే పోతున్నాడు, మనం 8లోకి దుంకాం. వాడు లవోదికేలో ఉన్నాడు, మనం తంగని ఒక పక్క దుంకి మేము వధు కాలంలో ఉన్న బాయ్ బాయ్ అన్నాం అంతో. ఈ ధన్యత దేవుడు మనకి ఇచ్చినాడు. అందుకే గమనిస్తా ఉంటా, 7 నక్షత్రాలు వాడినవు ప్రభువా, ఒక్కసారన్నా బబులోని కూల్చలేదే. బబులోన్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి దెబ్బతిన్నది. అది ఆ మృగము ఒక్క చావు దెబ్బతిన్నది అంతే. తర్వాత నుంచి మళ్ళీ దాన్ని దెబ్బలేదు. దాన్ని ముట్టిన వారు లేరు, తాకిన వారు లేరు. ఎందుకు ప్రభు అంటే ముట్టకూడదు, ముట్టకుండా ఉండనట్లుగానే దానికి మృగం ముద్రలు ఇచ్చాడు. మృగం యొక్క ముద్రలు వేసిన ఎవరు? దేవుడు అనుమతితోనే పోవాలి అది. ఎస్ సార్. అట్లాగిన దాన్ని కదిలించబడకుండా అలాగే సాగబడాల. అందుకే మనకున్నటువంటి 7 సంఘకాలాల కాల నిడివి పరిమితి దుష్టుడి ధర్మ విరోధ సంబంధికి వాడికి నియమించబడిన అదే కాల పరిమితి. మనల్ని ముగియగానే వాడి కాల పరిమితి ముగియబడి వాడికి శిక్షలు ప్రారంభమవుతాయి. మనము తొలగించబడితే చాలు, అడ్డగించి చూసిన మనము పక్కకి జరిగితే చాలు, వాడి కాల పరిమితి దగ్గర పడి వాడు శిక్షించబడతాడు. ఆమేన్. మరో చోట చూపిద్దునా? ఇది ప్రత్యక్షతతో చూస్తే గ్రహించగలుగుతారు. వర్తమానాలు రెగ్యులర్గా చదువుతుంటే కొంచెం వేగవంతంగా పట్టుకోగలుగుతారు. ఇంటి దగ్గర వర్తమానాలు చదువుతున్నారా? ఈ ప్రశ్నకి ఎప్పుడైనా గట్టి ఆమె వింటున్నా అని చూస్తా. చదవండి అయ్యా, వర్తమానాలు పోటీపడి చదవండి. చదువు రాని వాళ్ళు కూడా ఫోన్లలో ఆడియో మెసేజ్ పెట్టుకుని వింటుంటే నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను కదా. చదువు వచ్చిన వాళ్ళందరినీ ఒకసారి గట్టిగా వందనాలు చెప్పాలనిపిస్తుంది. అయ్యా, చదువు రాని వాళ్ళు కూడా, అందుకే ప్రవక్త గారు అన్న అప్పటికే, చదువు వచ్చిన ప్రాంతంలో నేను చేసిన సువార్త సేవ కన్నా చదువు రాని ప్రాంతంలో చేసిన సువార్త సేవల ఫలాలు ఎక్కువ అన్నాడు ఆయన. వారు వెంటనే అంగీకరించారట. బహుశా వారికి జ్ఞానం లేకపోవడమే మంచిదైంది. దేవుని దగ్గర తొందరగా చేరువవుతున్నారు. ఫోన్లో పెట్టుకుంటారు, పక్కన పెడతారు, మంచిగా వర్తమానం వింటారు, క్లోజ్ చేసేస్తారు. చదువు వచ్చిన వాళ్ళతో బాధ. వీళ్ళు ఎన్ని కారణాలు చెప్తారంటే, ఫోన్ స్క్రీన్ చిన్నగా ఉందని ఒకరు, హెడ్సెట్ లేదని ఒకరు, ఫోన్ లేదని ఒకరు, ఛార్జింగ్ లేదని ఒకరు, నెట్ అరే ఫామ్లో ఉన్నాడు ఈ రోజున, నెట్ లేదని మరొకరు. ఈ సాకుల మీద బతికిపోతారు చదువు వచ్చిన వాళ్ళు. కొంతమంది మాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు వచ్చారు ఒకరు. ఈ 2 రాణాలు బాగా బాగా వింటూ వాళ్ళే ఎదుగుతున్నారు. నీకు అర్థమైందా? ఈ 2 రాణాలే రోజుగా వర్తమానం ఫినిష్ చేస్తారయ్యా. ఈ 2 వచ్చిన వాళ్ళు ఒక్క వర్తమానం 2 రోజులు తీసుకుంటారు. తక్కువ చెప్పానా? 30 రోజులు అవుతున్నా నేను చూశాను. ఇవన్నీ వచ్చిన వాళ్ళే ఒక వర్తమాన పుస్తకం తీసి గత 30 రోజులు ఏ వర్తమానం చదివి ఫినిష్ చేస్తేవయ్యా అని అడిగితే వెబ్బే, ఏది సంఘంలో ఇంటిమో అదే, తర్వాత ఇంటికి వెళ్ళాక లేదు. ఏదైనా ఇంటికి మళ్ళీ మనంటే యూట్యూబ్ మీద పడి ఆ పాస్టర్ ఈ పాస్టర్ వీడియో చూడాలి తప్ప వేరేది ఉండదు. నేను మీకు ఎన్నోసార్లు చెప్పా, ఈ గడియ వర్తమానికుడి యొక్క పక్షిరాజు స్వరం మిమ్మల్ని చక్కగా మలిస్తుంది. మీకు ఎవ్వరి స్వరాలు వద్దు. మీ సంఘానికి దేవుడు ఇచ్చిన దూత స్వరాన్ని ఆరాధన క్రమంలో వినండి. ఇంటికి వెళ్ళండి, దేవుడి యొక్క ప్రవక్త ద్వారా వచ్చిన వర్తమానాలు పెట్టుకోండి, చక్కగా వినండి, డౌట్ వేస్తే రాసుకున్న తర్వాత అడగండి, ముందుకు సాగుతూ ఉండండి. దీని గుండా వచ్చేటువంటి మార్పు ఫలం చాలా గొప్పది. వాళ్ళది వీళ్ళది, ఆయన ఏమన్నాడు ఈయన ఏమన్నాడు, వాళ్ళు అనకమానరు, వీళ్ళు ఈనకమానరు. ఎవరిని ఏం చేయలేరు. మళ్ళీ ఎవడొచ్చి మన గేటు దాటి మన దగ్గరికి రాడు, మన తినబోయే గుడ్డు మన దగ్గరికి లాక్కోడు. ఎసారనా?
ఎవరేం చేయలేరు. కానీ మన భక్తి మనది ఉండాలయ్యా. చదువు బాగా వచ్చింది ఎందుకో తెలుసా? లెక్క అడుగుతాడయ్యో. అప్పుడు ఏమంటారు తెలుసా? చదువు రానటువంటి ఈ ఫలానా విశ్వాసే ఇంత బాగా వర్తమానాలు వింటూ దిగాడు కదా, నేను నీకు తెలుగు ఇచ్చాను, ఇంగ్లీష్ ఇచ్చాను కదా, మళ్ళీ నీకు చదువుకోవడానికి అప్లికేషన్లు, ఆడియోలు, హెడ్సెట్లు, ఛార్జింగ్లు, నెట్టులు, మళ్ళీ నువ్వు ఎక్కడ చదువుకోవడంలో నీకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి మీ ఆయన చేత నీకు వాషింగ్ మిషన్లు, పని మనుషులు, ఇవన్నీ దేనికి నువ్వు సిద్ధపడతావనే. ఏది నీకు సిద్ధపడని అడిగితే ఏం సమాధానం చెప్తా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎన్ని అనుకూలమైనటువంటి వసతులు ఏర్పాటు చేసినా ఈ వర్తమానం పట్ల ఆసక్తి మాత్రం నేను బలంగా కనుగొన్నది చదువురాని వ్యక్తులే బలంగా ఉన్నారు. సిద్ధపాటులో వచ్చిన వాళ్ళ మధ్యలో ఉండే నిర్లక్ష్య ధోరణి ఇంకెవ్వరు లేదు. అట్లుండద్దయ్యా. ఇంత అద్భుతమైనటువంటి స్వరం అది, ఇంత చక్కటి స్వరం అది. మనం ఏ పరిస్థితుల్లో ఏ ప్రశ్న మన హృదయంలో ఉంటుందో. నేను కారులో వచ్చేప్పుడు కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఆలోచించుకుంటూ వచ్చా. ఇన్వెస్ట్మెంట్ అనే వర్తమానం పెట్టుకుని వచ్చా. పెట్టుబడులు సువార్త రూపకంలో ఉంటుంది. నాకు ఉండేటువంటి అనేకమైన ప్రశ్నలకు సమాధానం దొరికింది దాంట్లో. సువార్త వర్తమానంలో దొరుకుద్దయ్యా. దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడతాడో తెలియదు మనకి. అయిపోయింది. నేను వచ్చాను కూడా వర్తమానం ఫినిష్ చేసేసుకుని వచ్చా. పోయేటప్పుడు ఒకటి అయిపోతుంది, వచ్చేప్పుడు ఒకటి అయిపోగొట్టుకుంటాం. ఏదో ఒక రూపాయలు అయిపోగొట్టుకోవాలి ఆరోగ్యాలు సహకరించే దినాల్లో. ఎట్లా మీరు వర్తమానాల చేత తాకిడి మీకు ఉండాలి. దయచేసి అయ్యా ప్రేమపూర్వకంగా చెప్తా ఉన్నా, మీరు వర్తమానం ఈ స్వరం లేకుండా మీరు ఎత్తబడరు. మీరు ఎంతగా లోకంలో త్యాగం చేసినా ఈ వర్తమానమే, ఈ స్వరమే మిమ్మల్ని సరిచేసేది, బలపరిచేది, మీకు శక్తినిచ్చేది. మీరు ఈ స్వరాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయబోద్దబ్బా. ఒకప్పుడు ఫోన్లలో తెలుగు ఇంగ్లీష్ రాకపోవడం వల్ల తెలుగులో ప్రింట్ అయిన పుస్తకాల కొరకు ఎట్టెగబడ్డారు. మొదటి షో సినిమా కోల్లో టికెట్ల కోసం ఎగబడ్డట్టు. ఈ బుక్ నాదంటే నాది దాన్ని ముందు వెనకాల మధ్య ఎక్కబడితే అక్కడ పేరు రాసుకునేది, భద్రంగా దాచిపెట్టుకునేది. మళ్ళీ ఎవరు తెలియకుండా నువ్వు చదవలేదా? నేను చదివేసి ఎప్పుడు అంటే నీకంటే ముందే నేను తినేసి అన్న చాక్లెట్ పిల్లోడు చెప్పుకున్నాడు వాళ్ళు అప్పట్లో. కరెక్టే కదయ్యా. ఆ రోజు దినాలు అట్లుండే. ఈరోజు ఎట్లుంది? దేవుడు నేరుగా తొక్క తీసి నోట్లో పెట్టాడు. మింగడానికి బాధే, నమ్మడానికి బాధేంది ఈ రోజున. అంత నిర్లక్ష్యం వద్దు. ఎంతో అద్భుతమైన అవకాశాలు. నిజంగా ఒక స్థాయిలో మనకంటే ముందు సేవలు చేసినటువంటి సేవకులు వాళ్ళు ఆ కాలంలో 100-120 మాత్రమే తర్జమైనవి. అవే చదివారు, అవే బోధించుకుంటూ వచ్చారు. ఆ కాలంగా జరిపింది ఆ బోధ. కానీ ఈ రోజున అట్లా కాదు. ఈ రోజున 300-400 పైచీకృతిలో తర్జమయ్యాయి. ఇంగ్లీష్ వచ్చిందా ఇక నీకు 1200 ఓపెనే. విస్తారమైనటువంటి పలుకులు అందుబాటులో ఉన్నాయి. సిద్ధపరచబడి నిర్లక్ష్యం చేయబాకండి. ఇవి చదువుతున్న వాళ్ళకి ఇలాంటి ప్రత్యక్షం తొందరగా పట్టుకోగలుగుతారు. ఎందుకంటే నేను ప్రతిదాని వెనకాల వివరణ పెట్టుకుంటూ పోతే ఇంకో 10 గంటలు అవుతుంది. కరెక్ట్ కాదు. మీరు చదవాలి, మీరు వినాలి, మీ ప్రత్యక్షత ఎదగాలి. జాగ్రత్త. మరొక రీతిలో చూసే ప్రయత్నం చేద్దాం. మరొక చోట నిర్గమకాండం 21వ అధ్యాయం 2వ వచనం. నిర్గమకాండము 21వ అధ్యాయం 1వ వచనం చూడండి. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేమనగా వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమియో ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన యెడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన యెడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వాని వలన కుమార్తెలనైనను కనిన ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొంతలు గాని వాడు ఒంటిగానే పోవలేడు. అయితే ఆ దాసుడు నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనని నిజముగా చెప్పినలా. ఇదేం జరుగుతుంది? ఒక యజమాని కుటుంబానికి ఒక దాసుడు అంటే తెలుసా? బానిస. ప్రత్యేకమైన నియమాలకు లోబడవలసిన వాడు, స్వతంత్రతను కలిగి ఉండని వ్యక్తి. తనకు ఇష్టం వచ్చినట్టుగా తను బతకలేడు. అలాంటి వ్యక్తి 6 సంవత్సరాలు ఎలా ఉండాలా? బానిసలుగానే ఉండాలి. కానీ ఇతడికి 7వ సంవత్సరంలో విడుదల, విమోచన, స్వతంత్రత, ఇతనికి తీర్పు తనకు తాను తీర్చుకునే గొప్ప అవకాశం వచ్చింది. తనకు తాను తీర్పు తీర్చుకోవాలా. నేను చెప్పిన మాట విన్నారా? విడుదల, విమోచన, తనకు తాను సొంతంగా తీర్పు తీర్చుకునే హక్కును దేవుడు ఇచ్చాడు. ఇదే కాలంలో
7వ సంవత్సరంలోనే రావాలి. కాబట్టి వింటున్నారా? ఇది ఎక్కడ జరిగింది? ఇది 6 సంఘ కాలాలలో ఆయా వర్తమానాలు నమ్మినటువంటి ఆ కాలాల్లో ఉన్నటువంటి వధువు ఉన్నప్పటికీ కూడా పరిపూర్ణముగా బబులోనులో నుంచి బయటకు రాగలిగినటువంటి ఏకైక స్వతంత్రుడు యొక్క తరం ఉన్నది మన తరమే. ఈ 7వ సంఘకాల తరం మాత్రమే ఆ పరిపూర్ణమైన స్వతంత్రతను కలిగి ఉండి దానితో సంబంధం లేకుండా పరిపూర్ణమైనటువంటి వాక్యము చేత నిలబడగలిగింది 7వ సంఘమే. అంటే మొదటి 2, 3, 4, 5, 6లో స్వతంత్రత ఉందా? ఉంది, కానీ పరిపూర్ణత లేదు. వారి దగ్గర పరిపూర్ణత లేకపోవటం వలన ఇంకా వారిలో నుంచి ఏదో ఉత్పత్తి కావలసిన జీవపోక నియమము మరొక మార్గం నిలపబడి ఉన్నది జీవపు చట్టాల వల్ల, ద లా ఆఫ్ లైఫ్ వల్ల. కానీ ఈ 7వ సంఘకాలంలో మాత్రమే పరిపూర్ణమైనటువంటి స్వతంత్రత, విడుదల, విమోచన, తీర్పు ఇక నిలబడ్డది. సొంత తీర్పు ఇది, ఎట్లాగైనా తీసుకోవచ్చు. నీకు నచ్చిందని చెప్పేసి అట్టే ఉంటావా? ఉండొచ్చు. లేదు, నేను నాకు ఇవ్వబడినటువంటి స్వతంత్రతలోనికి నేను వెళ్తానంటావా? వెళ్ళొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ తీర్పు నీదే, నీ స్వతంత్రతే. ఇక్కడ చివరికి ఆ యజమానుడికి కూడా లేదు. యజమానుడికి కూడా లేకుండా స్వతంత్రత అత్యధికంగా నిజంగా లభించినటువంటి కాలం మనదే. ఆ కాలంలో తెలుసా, ముందున్న కాలాల్లో వాళ్ళకి స్వతంత్రత చాలా చిన్నది. వారు కనుక ఆ బబులోను ఎదిరించినట్లయితే నిజంగానే మరణాన్ని పొందుకున్నారు, వాళ్ళు హింసలు అనుభవించినారు, వారు వెలివేయబడ్డవారు. కానీ ఈ కాలంలో అలాంటిది కాదయ్యా. దీని ప్రవక్త గారు ఏమంటారు చూపిస్తారు చూడండి మీకు. 65-0219. This day this scripture is fulfilled. ఈ దినమున ఈ లేఖనము నెరవేర్పు జరిగినది. 45వ పేర. నోటీస్, గుర్తించండి, మెస్సయ్య. ఇక్కడ రంగస్థలం పైన మెస్సయ్య నిలబడినాడు. ఆ కాలానికి, ఆ యుగానికి ఇవ్వబడినటువంటి వాక్యము చేత తన్ను తాను నిరూపించుకొనుటకై మెస్సయ్య నిలబడ్డాడు. ఎంత విచిత్రమో! మెస్సయ్య సంఘం ఎదుట నిలబడి చూస్తూ ఉన్నాడు. ఈ యొక్క విలువ కలిగిన ఈ మాటలు వినండి. ఏవి? ఆయన అంటాడు, ఏంది? అంగీకరించబడిన సంవత్సరమున బోధించుట. అయ్యా, మాట జాగ్రత్తగా వినాలా. ఆయన అంటాడు, అంగీకరించబడు సంవత్సరంలో బోధించుట. ఒక దాసుడికి ఆ 6 సంవత్సరాలు నువ్వు ఎంత వెళ్ళి అతడికి యజమానికి తిరుగుబాటు చేయమని చెప్పిన వాడు తిరుగుబాటు చేయడు. అతడు చేయలేడు, అతని వల్ల కాదు, నియమాలు ఒప్పుకోవు. కానీ 7వ సంవత్సరమున ఏదైనా చేయొచ్చు. తన దాసుడిని 4 మాటలు తిట్టెళ్ళిపోవచ్చు, ప్రేమించి మళ్ళీ అతనితో పాటు చెవి పోగుకి గుచ్చిపించుకొని అక్కడే నిలిచిపోవచ్చు. అని అంటాడు, టు ప్రీచ్ ఎట్ ది యాక్సెప్టబుల్ ఇయర్. అంగీకరించబడే సంవత్సరమున, విడుదల సంవత్సరమున, విమోచన సంవత్సరమున, తీర్పు సంవత్సరమున బోధించుట. ఇది ఎక్కడ జరుగుద్ది? విడుదల, విమోచన, తీర్పు దినాలు 7 సంఘకాలలో 7వ సంఘకాలం మాత్రమే జరిగింది. ఇక్కడే పరిపూర్ణమైన బోధ ఉన్నది. తర్వాత చూడండి అంటాడు, ఇక్కడ అంగీకరించబడే సమయం ఏది? మనందరికి తెలిసినట్టుగా పరిశుద్ధ గ్రంథం చదివేవారిగా జూబిలీ సంవత్సరమే ఇక్కడ అంగీకరించబడే సంవత్సరము. అది అక్కడ అందరూ బానిసలు మరియు ఖైదీలు, వారందరూ వారు ఖైదీలుగా బానిసలుగా తీసుకొనబడే దినమున వారు కుమారుని ఇవ్వబడగా వారు అప్పుల విషయంలో వారు తమ కుమారుని అప్పజెప్పుటలో బానిసలు వెళ్ళిపోయారు.
or a daughter to pay a debt, అక్కడ ఏదో అప్పు చెల్లించలేక తమ కుమార్తెను బానిసగా అప్పచెప్పడంలో వారు అలాగే ఇరుక్కుబడిపోయారు. and they were in bondage. వారు దానివల్ల బంధకాల్లో వారు ఉండిపోయినారు. No matter how long they had been in bondage, వారు ఎంతకాలము ఎన్ని దినాలైనా సరే వారు ఆ బానిసత్వంలో బంధకాల్లో వారు ఉన్నా, or how long they were supposed to stay there, వారు ఎంతకాలం వారు అక్కడ ఉండవలసి వచ్చినా, when the year comes ఎప్పుడైతే ఆ సంవత్సరం వచ్చునో, of the jubilee, ఆ జూబ్లీ యొక్క సంవత్సరము when the trumpet sounded, ఎప్పుడైతే ఆ సునాదము వినబడునో, every man could go free if he wanted to go free. వారు స్వతంత్రులుగా వెళ్ళాలని ఆశపడితే స్వతంత్రులుగా వెళ్ళొచ్చు. You are free. అయ్యా ఆగండి. లవోదికియా అన్న పదానికి అర్థం చెప్పండి. లవోదికియా అంటే స్త్రీ అని అర్థము, మరియు హ్యూమన్ రైట్స్ అని అర్థము, మనుషుల యొక్క హక్కులు స్వతంత్ర అర్థము. నా మాట వింటున్నారా? ఆ పదానికి అనేకమైన అర్థాలు చెప్తా ఉంటాడు ప్రవక్త గారు. ఆయన చెప్తూ అంటాడు, నిజంగా ఆ జూబ్లీలో లేదా ఆ 7వ సంవత్సరంలో ఈ రెండిట్లో దొరికేటువంటి ఆ సంపూర్ణమైన ఆ స్వతంత్రత ఈ 7వ యొక్క సంవత్సరంలో 7వ సంఘకాలంలోనే లభించింది. దీనిని అంగీకరించి నీవు నీ పాత యజమానుడైనటువంటి లోకాన్ని, నీ యొక్క పాపాన్ని, నీ పాత బోధల్ని, నీ వ్యక్తిగత అభిప్రాయాన్ని వదిలి ముందుకు సాగి ఎదుగుతూ స్వతంత్రుడు అయితివా? రాజ్యాన్ని స్వతంత్రం ఇచ్చుకుంటావు. లేదు, మాకు మా పాత బోధలు కావాలి, మాకు మా పాత సంఘాలు కావాలి, మాకు మా పాత పద్ధతులు కావాలి, మాకు మా పాత సమూహం కావాలి, మాకు ఇంకా పాతదే కావాలని కోరుకుంటువా? ఏం లేదు, ఇక చెవులకు కదిరేయాలి. ఏంటది? కదిరేయాల్సిందే. కదిరైన ఎంత ఉంటుందయ్యా? మొనదేలు ఉంటుంది. ఒక్కసారి అలా గుచ్చిపించుకున్నావా, ఆ తర్వాత నేను వెళ్తానన్నా సరే దుష్టుడు పోనీయను నిన్ను. అంటే నువ్వు విడుదల పొందడానికి, విమోచన పొందడానికి, స్వతంత్రుడు అవడానికి ఒక్క అవకాశమే. ఒకసారి అవకాశం దాటిందా ఇక నువ్వు ఆ తర్వాత ఎంతగా విడుదల పొందాలన్నా, ఎంతగా దాటివేయాలనుకున్నా, ఎంతగా అధిగమించాలని చూసినా నీ చేతిలో లేదు. అదిగా దుష్టుని వదలడు. వాడు ఒక్కసారి కాదు, ఇంకా మరిన్ని 7 ఆత్మ తీసుకొచ్చానని నీ భుజం మీద కూర్చొని ఇంట్లో కూర్చోబెడతాడు. నిన్ను మాత్రం ఈ వర్తమానం ఎదగనివ్వడం. వాడు నియమాలలో వాడు మరిన్ని 7 ఆత్మలు పట్టుకొచ్చేస్తాడు. వాడు నిన్ను మాత్రం వదలడు. వాడు మీరు విచ్చున్నారా? తర్వాత చూడండి ప్రవక్త గారు, You are free. You must no more slave. అతడు స్వతంత్రుడు, అతడు ఏమాత్రం ఇక బానిసగా లేడు. But if you desire to remain a slave, కానీ ఒకవేళ స్వతంత్రుడిగా కాకుండా ఇంకా బానిసగానే దానికి ఉండాలని ఆశపడితివా, then you have to be taken down to the temple. నీవు వెంటనే ఆ మందిరాన్ని నువ్వు కూల్చాలి, తప్పదు. ఇది నువ్వు బానిసగా ఖైదీగా ఉండాలని నువ్వు నిర్ణయించుకుంటే మందిరాన్ని కూల్చక తప్పదయ్యా. Stood by the temple post, and they took an awl and bore వారందరూ కూడా ఆ మందిరం దగ్గరకు వచ్చి ఆ స్తంభం దగ్గర నిలబడి bored a hole in your ear, నీ చెవిలో అతడు ఒక రంధ్రాన్ని ఏం చేయాలా? పొడవాలి. and then you had to serve that slave master the rest of your days. అతడు మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ 7వ సంవత్సరంలో రిలీజ్ అవుతా కాదుగా డన్నిగా ఈ 7వ సంఘాల వర్తమానం కాదా, నిన్ను ఇక వేరే వర్తమానం రక్షించేది లేదు. ఇది నీ జీవితానికి అయిపోయింది. ఇదే చిట్ట చివరి క్రీస్తు యొక్క స్వరం నీకు నాకు. ఈ ప్రత్యక్షతని తృణీకరించిందిమా. ఇక మరికొన్ని దినాల తర్వాత మేము బాగుపడతాము, మరికొన్ని దినాలకి సరి చేసుకుంటాము, మరికొన్ని దినాలకి కట్టుకుంటాము, ఇంకొన్ని దినాల్లో ఈ పాపాలు వదిలేస్తాము, ఈ కొద్దిపాటి బలహీనతలు చేయించడం మాకు కొంత సమయం కావాలి. ఇటు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా సరే ఈ యొక్క అవకాశం దాటిందా నీ చెవులు కదిరి చేయబడతాయి. నువ్వు జీవిత కాలము బానిసమైపోతావు. విడుదల, విమోచన, తీర్పు స్వరాలు నీకు వినబడుతున్నప్పుడు మీరు మారాలయ్యా. అలాగ జరగలేదా? ఆ తర్వాత దినాలను విడుదల పొందాలనుకున్న పొందలేదే. ఐక్యతకు, సఖ్యతకు, సహోదర ప్రేమలకు, భక్తికి, సహనాలకు, ఆరాధనలకు ఇది అద్భుతమైనటువంటి సమయాలు. ఇప్పుడు కాదని తిరిగితే ఆ తర్వాత చేద్దామనుకున్న సమయాలు లభించవయ్యా, దొరకవయ్యా. ఎందుకంటే దుష్టుడికి దేవుడి ప్రజలకు మధ్యలో నియమించబడిన కాల పరిమితిలో దేవుడు నియమించినటువంటి నియమాలు అలాంటివి. ఒకసారి చేజారిపోయిన కాలం జారిందా మళ్ళీ దొరకది, మళ్ళీ లభించదు. ఎవరికైనా సరే ఒక్కసారి అవకాశాలు వచ్చాయి. మీకు గుర్తుందా? యెహోహాజు అనేటువంటి రాజు దగ్గర ఆ ఎలీషా ప్రవక్త ఆ సిరియన్ల మీద యుద్ధం చేయడానికి బాణాన్ని కొట్టమంటే
3 సార్లు కొట్టాడు, 5 మార్లు కొట్టకపోతేవా అంటే ఇంకోసారి కొడతా, తీసుకొని పోయే. అట్లా ఉండదు. సింగిల్ ఆపర్చునిటీ, ఒకే ఒక అవకాశము, ఒకే ఒక సంవత్సరము, ఆ యొక్క సంపూర్ణమైన విడుదల కొరకైనటువంటి ఒకే ఒక్క కాలం, అది ఈ కాలమే. ఈ కాలాన్ని దాటి ఇంకా మనం అదే పాపంలో ఉంచాలని ప్రయత్నం చేస్తే ఇంకా మనల్ని కాపాడేది ఏది లేదు. కాపాడడానికనే ఈ కృపావర్తమానం వచ్చింది. 7వ సంఘకాలం యొక్క ఆయన అంటాడు, టు ప్రీచ్ ఎట్ ది యాక్సెప్టబుల్ ఇయర్, అంగీకరించబడి స్వతంత్రులుగా చేసేటువంటి సంవత్సరముల బోధ. అదే ఈ 1200 వర్తమానాలు, అదే ఈ గడియ వర్తమానము, అదే ఈ పక్షిరాజు స్వరము. ఇప్పుడు వినకపోతే, ఇప్పుడు చెప్పుచుండగాని తలలు నిజంగా నువ్వు అంగీకరించకపోతే, గర్వముతో కనుక మనం ముందుకు సాగినట్లయితే, మార్పు పొందకూడినట్లయితే, నీకు తెలియకుండా ఆత్మ సంబంధంగా దుష్టుడి చేత నీ చెవులకు కదురు వేయించుకుని జీవిత కాలపు బానిసగా ముందుకు సాగిపోతున్నావు. అయ్యా, 7వ సంఘకాలం యొక్క చివరి స్వతంత్రతను అనుగ్రహించేటువంటి చివరి కాలము, చివరి గడియలు, చివరి స్వరము, చివరి దినాలు. ఈ సంఘానికి ఇది 3వ కాపరే. ఇస్తాను. ముందు ఒక ఆయన ఉండే, వెళ్ళిపోయినారు. 2వ ఆయన వచ్చినారు, వారు వృద్ధులైపోయి వారు వెళ్ళిపోయినారు. 3వ వాడిని ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఏముండవు, కదర్లే ఉంటాయి ఈడ. ఎందుకంటే నేను అడ్డే పోతా, మన ఎంత ఎత్తబాటే లేదు. ఇంకో కాలం నేను బలంగా నమ్ముచున్నా ఏమని, ఈ పరిచర్య తర్వాత ఏదైనా ఇంటి ఉంటే గింత ఉంటుందేమో, కానీ ఈ పరిచర్యలోకి ఎత్తబాటు జరుగుతా నమ్ముతున్నా. నా వ్యక్తిగతమైన ఆశ, అభిప్రాయం ఆలోచన ఎత్తబడాలా. ఎందుకంటే ఇక చాలు, క్రీస్తుకి ఇప్పటికే ఆ ముఖకాంతిని చూడడానికి ఇంత ఎదురు చేసి చూసి ఆశపడుతున్న నేత్రాలకు ఫలాలు దక్కాల. మన కోసం గాయాలు పొందినటువంటి ఆ గాయాలు ముద్దాడడానికి ఆరాటపడుతున్నటువంటి మనస్సు దేవుడు తృప్తిపరచాలా. ఎదురు చూస్తూ ఉన్నామయ్యా, కానీ కాలం సమీపమవుతూ ఉంది. ఎలాగైతే ఆ రోజున 7వ సంవత్సరం నిర్లక్ష్యం చేసిన వారు ఎలాగో బానిసలు అయిపోతున్నారు, ఖైదీలు అవుతున్నారు, ఈ రోజున కూడా అంతే. ఈ వర్తమానాన్ని తృణీకరించిన ప్రతి ఒక్కరు కూడా ఖైదీలు అయిపోతున్నారు. ఈ వర్తమాన ప్రకారం జీవించే ప్రతి ఒక్కరు కూడా బానిసలు అయిపోతున్నారు. అలాంటి వారికి మనం ఉండకూడదు. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ 7 సంఘకాల మన పరిస్థితులను చూస్తున్నప్పుడు అక్కడ జరిగే ఆ తీర్పులు, కొత్త నిబంధనలు అవే తీర్పులను మరింత తీవ్రతరమైన వెలుగులో మళ్ళీ చూపిస్తూ వస్తూ ఉన్నాడు ఆయన. వాటన్నిటి దాటుకొని ముందు సాగగలగల. ఈ ప్రత్యక్షతలు కేవలం మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని స్థిరపరచడానికి, వాక్యాన్ని వర్తమానాన్ని అధికంగా ప్రేమించడానికి, క్రీస్తులో మరింతగా మీరు ప్రోత్సాహం పొందుకోవడానికి జాగ్రత్త పడండి. వర్తమానాలు బలంగా ముందుకు సాగండి. దేవుడు మళ్ళీ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సోదరు వసంత్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రము 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 స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. మా స్తుతులకు కారణభూతుడగు దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఇదిగో మా పరలోకపు రాజ్యానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు నాయన మీరు మాతో మాట్లాడిన దానికి నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో మేము ఏమై ఉన్నాము, మేము ఎక్కడ ఉన్నాము, ఇదిగో నాయన మా ఆ యొక్క వాక్యం అనే అద్దము దగ్గర మమ్మల్ని మేము చూసుకోవటానికి నువ్వు ఇచ్చినటువంటి ఈ అద్దమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసయ్యా, ఇదిగో ఆ పాత నిబంధన కాల ఛాయలలో ప్రభా 7 సంఘకాలాలు ఏ విధముగా ఉంచి, కొత్త నిబంధనలు ఉన్నటువంటి 7 సంఘకాలాలు ఏ విధముగా సమాన వారసులుగా ఉంచి ఉన్నావో ప్రభునైనా మాకు సమానమైనటువంటి సారూప్యమును ఇచ్చినందుకు నీ స్తోత్రములు. ఇదిగో ప్రభునైనా ఆ యొక్క కయ్యూరు దగ్గర ఉన్నటువంటి ఇదిగో ఆ ప్రతిదండన 7 అంతలు అవుతుందని అన్నావు. ఓ ప్రభునైనా స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా. ఇదిగో ఈ మర్మం గొప్పదనని అంటున్నా ప్రభా. సహాయమును దయచేసినందుకు నీ స్తోత్రములు ప్రభా. ఇదిగో నాయన ఆయా కాలాల్లో ప్రభునైనా ఇదిగో ఇప్పుడు బయలుపరిచినట్టుగా నువ్వు బయలుపరచలేదు కానీ ఇదిగో ప్రభునైనా మేము ఎంతో ధన్యులమై ఉన్నాం ప్రభా. ఇదిగో మాకు మీరు బయలుపరిచినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇదిగో ప్రవక్తలను ఇచ్చి, ఇదిగో ఈ కాలపేక వర్తమానాన్ని ఇచ్చి, ఇదిగో నాయన ఈ యొక్క స్వరమును నువ్వు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో మేము ఏమై ఉన్నామో ప్రభునైనా మమ్మల్ని మీరు ఇదిగో మా ఎదుట మీరు ఉంచినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నిజముగానే ఈ చివరి కాలపు యొక్క స్వరము నాయన
ఇదిగో వినినప్పుడు ప్రభా, ఈ యొక్క వర్తమానముల స్వరం విన్నప్పుడు ప్రభునైనా, నేను ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రభునైనా, ఎట్లాంటి స్థితిలో ఉన్నా కూడా ప్రభునైనా, ఇదిగో దానిని విడిచి ప్రభునైనా మేము బయటికి రావడానికి నీ కృపాభాగ్యం ఇచ్చినందుకు నీ స్తోత్రములు ప్రభా. ఇదిగో నిజముగా నాయన ఆ పాత కాలంలో ఇదిగో నువ్వు అన్నట్లుగానే దాని పాపములో పాలువారు కాకున్నట్లుగా దానిని విడిచి రండి అనే నీ యొక్క వర్తమానం పిలిచినప్పుడు ప్రభువా, ఇదిగో మేము రావడానికి నీ కృపాభాగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభునైన ఈ యొక్క వర్తమానములోనే, ఈ 7వ దినములోనే ప్రభునైన ఇదిగో సంపూర్ణమైనటువంటి నాయన ఆ ప్రత్యక్షతను ఇచ్చేవాడవై ఉన్నావు. ఇదిగో మరొక కాలము లేదంటున్నా ప్రభునైన, మరొక సమయం లేదంటున్నా ప్రభునైన. ఇదిగో ఇక్కడ నుంచి మీ నిత్య జీవనానికి మేము వెళ్ళవలసినటువంటి వారముగా ఉన్నాం. ఇదిగో లేకపోతేనైనా ఇదిగో మా జీవితాంతము మీరు బానిసలేనని అంటున్నాం ప్రభా. ఓ యేసయ్య స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇక ఎన్నో విషయాలు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభునైనా, ఇక ఎన్నో విషయాలు ప్రభునైనా మరలా మేము జ్ఞప్తికి తెచ్చుకోవడానికి కృపాభాగ్యం మీద చేయము. మేమేమై ఉన్నామో ప్రభునైనా, ఇదిగో ఆ పాత కాలపు ఆ ఛాయలలో నాయన నీ సంఘకాలాలు ఏమై ఉన్నాయో ప్రభా మాతో మాట్లాడి ఉన్నారు దేవా. ఓ దేవా, నేను నీ దాసును నిలవబెట్టి దేవా, ఇదిగో ప్రభు అనేక విషయములు ప్రభునైనా ఈ స్వరం ఏమై ఉన్నదో ప్రభునైనా నిజంగా నాయన ఇలాంటి భాగ్యం అనేక మందికి దొరకలేదు ప్రభా. ఇదిగో మమ్మల్ని ప్రేమించారు ప్రభునైనా, ఇదిగో ఏ విధముగా నాయనైతే ఆ క్రీస్తు నాయన ఆ పౌలు ఖైదీగా ఉన్నాడో ప్రభా, ఇదిగో నాయన అక్కడ ఉన్న రాస్తున్నటువంటి ఈ మాటలై ఉన్నాయి ప్రభా. ఆయా కాలాలలో ప్రభునైనా ఇదిగో ప్రభా ధర్మ విరోధి, ఇదిగో ప్రభునైన అడ్డగించువాడు అడ్డగించినంత వరకే నాయన అతను నిలిచి ఉంటానంటున్నావు ప్రభా. ఒకసారి తొలగింపబడిన తర్వాత ఇదిగో అతడి మీదకి వచ్చే శిక్ష నాయన అది ఎవడో తప్పించలేడని అంటున్నాము. స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభు మేమందరము కూడా ప్రభు ఈ ప్రత్యక్షతలు పొందుకోవడానికి మా కళ్ళను తెరవమని అడుగుతున్నాము. ఇదిగో మేము అడుగుతున్నాం ప్రభు నాయన, ఈ స్వరమును మేము విన్నప్పుడు ప్రభు ఇదిగో మా పాత కాలపు పునాదులన్నీ మేము తొలగించుకోవడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం. ఇదిగో ఆ మార్గము గుండగా మేము వెళ్ళడానికి ఇష్టపడతలేదు ప్రభు. ఇదిగో నాయన అది మాకు కొంతవరకు ఉపయోగపడినప్పటికీ కూడా ఇదిగో నాయన 7వ దినములో ఉన్నటువంటి ఆ స్వరమును నాయన, ఆ 7వ ప్రవక్త ద్వారా వచ్చినటువంటి ఆ స్వరము ప్రభు నాయన మేము వినటంగానే ప్రభు నాయన ఇదిగో ప్రభు ఆ స్వరము ఆ బాక ఆ శబ్దం వినగానే ఇదిగో ప్రభు మమ్మల్ని మేము ఇదిగో ప్రభు దాని పాపంలో పాలివారు కాకున్నట్లు గాని ఇదిగో ప్రభు దానిలో నుంచి మేము మమ్మల్ని బయటికి తీసుకొచ్చినటువంటి ఈ స్వరమై ఉన్నది ప్రభు, ఈ వర్తమానమై ఉన్నది ప్రభు నాయన. ఈ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభుని స్తుతి వందనాలు. ఇంకా నాయన మాలో ఎవరికైతే ఇది అర్థం కాలేదో ప్రభునైనా, ఈ ప్రత్యక్షతగా కొదువుగా ఉన్నదో ప్రభునైనా, ఇంకా ప్రభునైనా మేము ఆ ప్రత్యక్షతను పొందుకునే కృపాభాగ్యం దయచేయమని అడుగుతున్నాము. ఇదిగో ప్రభుని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభునైనా. ఇదిగో నిలబడిన మీ దాసులను మీరు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభు. ఇదిగో అతను ఉన్నటువంటి ఇంకా అనేకమైనటువంటి నాయన సంగతులు ఉండగా ప్రభు ఇదిగో వాటిని పంచుకునేటువంటి ఆ సమయం మాకు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాము. ఇదిగో ఇంకా నాయన మీరు బయలుపరచమని అడుగుతున్నాం ప్రభునైనా. ఇదిగో ఈ యొక్క చివరి కాలంలో ప్రభునైనా మరొక సమయం లేదు కానీ ప్రభునైనా ఈ కొద్ది సమయంలో ప్రభునైనా ఇదిగో మీ త్వరగా ప్రభునైనా ఈ స్వరములకు అంగీకరించి ప్రభునైనా అంగీకరించబడినటువంటి నాయన ఇదిగో సంవత్సరముగా దినముగా ఉన్నది ప్రభునైనా. స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభుదేవా. ఈ సమయంలో ఈ వర్తమానం అంగీకరించకపోతే ప్రభు ఇదిగో ఈ సమయంలో నాయన ఈ యొక్క బోధన మేము అంగీకరించకపోతే ప్రభు ఇదిగో మాకు మేముగానే తీర్పు తీసుకునే సమయం అంటున్నా ప్రభు, మాకు మేముగానే చిత్తపడే సమయం అంటున్నా ప్రభు. దాని పాపంలో వండుకున్నట్టు సహాయం దయచే ప్రభు. ఎవరు మమ్మల్ని పట్టుకోవట్లేదు కానీ ఎవరు మమ్మల్ని లాగటం లేదు కానీ ప్రభు నాయన మాకు మేముగానే ప్రభు ముద్ర వేసుకుంటున్నాం ప్రభు. యేసయ్య స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు నాయన. ఇదిగో ఎవడు నాయన గుర్తుపట్టకుండా ప్రభు నాయన ఎవడు చంపకుండా ప్రభు నాయన ముద్ర వేయబడిందని అంటున్నా ప్రభు. ఆ కాలం వరకు నాడు ఎదగనీయమంటున్నా ప్రభు నాయన. ఇదిగో గురుగులను గోధుమల మీద నాయన ఈ వర్షమును కుమ్మరిస్తున్నటువంటి దేవుడు ప్రభు. రెండు నాయన ఆ వర్షం కింద ఎదుగుతున్నాయన్నావు ప్రభుని స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో చాలా విషయములు ప్రభునైనా మా మనసులో మా లోపల మాట్లాడుతున్నాయి ప్రభునైనా, ఇంకా మేము బయటికి మాట్లాడలేకపోతున్నామేమో కానీ ఓ ప్రభుని స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా.
ఇదిగోనైనా ఈ మాటలను మేము దాటిపోకున్నట్లుగా సహాయం దయచేయండి. ఈ మాటలను మేము దూరపరచుకోవడం సహాయం దయచేయండి. ఇదిగో ఈ స్వరం విన్నప్పుడు ప్రభునైనా మేము ఆ బానిసలో ఉండడానికి ఇష్టపడతలేదు ప్రభునైనా. ఇదిగో మేము ఆ యొక్క ఈ లోక అధికారి కింద ఉండడానికి మేము ఇష్టపడతలేదు ప్రభునైనా. ఇదిగో ప్రభు మాలో ఉన్న వాడి కోసం మేము ఇష్టపడుతున్నాం ప్రభునైనా. ఇదిగో మాలో ఈ లోకంలో ఉన్నవాడిని వాడి కంటేనైనా మీలో ఉన్నవాడు గొప్పవాడు అంటున్నాం ప్రభునైనా. ఇదిగో మేము ఆయన దగ్గరికి రావాలనుకుంటున్నాం ప్రభునైనా. ఆ రక్తం కిందకి మేము రావాల్సినటువంటి వారంలో ఉన్నాం ప్రభు. ఆ రక్తమే మమ్మల్ని శుద్ధి చేసేదిగా ఉన్నది ప్రభునైనా. ఉన్నట్టుగా మేము విడిచిపెట్టి రావడానికి సహాయం దయచేయండి. ఓ ప్రభునైనా తడువు చేయండి ఎందుకంటున్నావు ప్రభునైనా. ఇదే చివరి స్వరం అంటున్నావు ప్రభునైనా. ఇదే కడవ స్వరం అంటున్నావు ప్రభునైనా. ఇదే నీ కృప యొక్క స్వరం అంటున్నావు ప్రభునైనా. ఓ ఇది అంగీకరించబడేటువంటి దినముగా ఉన్నది ప్రభు. ఇది అంగీకరించబడేటువంటి క్షణముగా ఉన్నది ప్రభునైనా. ఓ అంగీకరించిన మా ప్రభు నిత్య జీవిస్తానంటున్నావు నాయన. ఆ ఎన్నో కాలంలోకి పోతామంటున్నా ప్రభునైనా. ఆ ఎన్ని నిత్య జీవం అన్న ప్రభునైనా. స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు. ఓ నాయన ఇంత గొప్ప రక్షణను ప్రభునైనా, ఇంత గొప్ప నాయన ఈ స్వరమును మేము నిర్లక్ష్యం చేస్తే ప్రభునైనా మేము ఎక్కడ ఉంటాం ప్రభునైనా. ఓ దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. దీన్ని నిర్లక్ష్యం చేయకుండాట్లుగా కాపాడమని అడుగుతున్నాం ప్రభు. ఓ దేవ మామూలను నాయన నువ్వు ఎడవనని అన్నావు ప్రభునైనా. ఇదిగో నీ రూపంలో మార్చి వరకు ఎడవనని అన్నావు ప్రభునైనా. స్తోత్రములు ప్రభునైనా. మమ్మల్ని ఎడవ ఎడబాయనటువంటి గొప్ప దేవుడు ప్రభా. నువ్వు నా భర్త ఉన్నావయ్యా నాయన. స్తోత్రములు ప్రభా. ఓ యేసయ్య స్తుతి వందనాలు. ఇదిగో ప్రభా నాయన నిజంగానే ఇదిగో ప్రభా దుష్టుడు ఆ విధముగా భద్ర చేయబడుట నాయన. ఓ ప్రభా నాయన అది అద్భుతమైన ఉన్నది ప్రభా. ఈ కార్యములు అద్భుతమై ఉన్నది ప్రభా. ఇదిగో నాయన మీ దాసుల ద్వారా వచ్చినటువంటి ఆ ప్రత్యక్షత అద్భుతమై ఉన్నది ప్రభా. ఓ దేవుని స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా. మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి, ఇదిగో మమ్మల్ని మేము సిద్ధపాటు చేసుకోవడానికి, ఇదిగో మమ్మల్ని మేము ఆ స్వరం వినేటువంటి ఆ చెవులను నాయన మీరు సున్నతి చేయమని అడుగుతున్నాం ప్రభా. వేసి నాయన వర్తమానం అంగీకరించకుండా మాకు దయచేయండి. ఇదిగో మీరే తోడుగా ఉండండి ప్రభునైనా. ఇది మరలా మేము గట్టికి తెచ్చుకోవడానికి ఇదిగో నీ కృపాభాగ్యం మాకు దయచేయమని అడుగుతున్నాం. ఇదిగో నీ రక్తం కింద నాయన మేము వీటన్నిటిని మేము అడుగుతున్నాం ప్రభునైనా. ఏమాత్రం యోగ్యులు కాం ప్రభా. మేము ఏమాత్రం అర్హత లేనటువంటి వారు ప్రభునైనా. కానీ ప్రభు నీ సొంత పిల్లల కంటే ప్రభునైనా ఇదిగో మాకు అధికమైనటువంటి వాగ్దానములు, అధికమైనటువంటి నాయన విశ్వాసం నేను అనుగ్రహించినటువంటి దేవుడు ప్రభా. స్తోత్రములు నాయన. ఆ ఇజ్రాయేలుల కంటే నాయన ఒక ఉన్నతమైనటువంటి స్థితి ఇచ్చినందుకు నీ స్తోత్రములు ప్రభా. ఓ దేవ దీన్ని మేము పోగొట్టుకోకుండా సహాయములు దయచేయము. ఇదిగో ప్రభా ఈ జీవోత్సవంలో ప్రభా మేము అందరము కూడా నాయన ఆనందంతో సంతోషంతో ఉండినట్లుగా సహాయములు దయచేయము. ఇదిగో మరో కాలం నాయన ఇదిగో రేపటి దినం ఉంటుందో ఉండదో తెలియదు ప్రభునైనా. ఇదిగో 6-9 మధ్యలో ఒకవేళ ఎత్తబడి ఉంటే ప్రభునైనా అదిగో ఆ యొక్క ప్రయాణాలు ఆ యొక్క స్వరములు వింటున్నప్పుడు ప్రభునైనా ఇదిగో ఇప్పుడున్నటువంటి వారు ఏ ఒక్కరు కూడా ఇవ్వబడకున్నట్టుగా సహాయములు దయచేయము. కృప చూపమని అడుగుతున్నాము. మీరే తోడుగా నడిపించి ఇదిగో ప్రభుని స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా సహాయములు దయచేయమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. పరిశుద్ధుడా సర్వశక్తి సంపన్నుడా నాయనా, ఎందుకని ఈ ప్రత్యేకమైనటువంటి ఈ మాటలు ఈ ప్రత్యేకించబడిన గుంపుతో మాట్లాడడానికి మీరు ఇష్టపడ్డారో ఆ ఉద్దేశం నెరవేర్పు జరిగించండి. వీరి హృదయాలలో ప్రభా నీ వచ్చే అమితమైనటువంటి ప్రేమ ఉత్పత్తి అగినట్లుగా, ఆసక్తి కలిగి వీరు భక్తి చేయనట్లుగా, వీరున్నటువంటి ప్రస్తుత బంధకాలలో నుంచి పరిపూర్ణమైన విడుదల విమోచన లభించినట్లుగా ఆయన ఇచ్చిన మనం మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. అయ్యా నిజంగానే మా సోదరుడు చేసిన ప్రార్థనలో మేమందరం ఏకీభవించి ఉన్నాము నాయన. అవును ప్రభా, ఈ వర్తమానం యొక్క మాధుర్యాన్ని మేము ఎల్లప్పుడూ రుచి చూస్తూనే ఉన్నాం ప్రభా. ఇది మాకు ఎనలేని ఆనందాన్ని కలుగజేస్తాం. మా జీవితాలలో జీవనోపాధుల్లో కూడా లభించని ఆనందము, ఎక్కడ లభించని సంతోషము నీ వాక్యంలో మేము వెతుకుతా ఉన్నాం ప్రభా. అయినా ఈ గడియ వర్తమానం మమ్మల్ని తృప్తిపరుస్తూ ఉంది. దీనికోసం మేము దేన్నైనా కోల్పోనటువంటి సమర్పణను మమ్మల్ని ప్రభు నిర్మాణం చేయిస్తూ ఉంది ప్రభు. ఈ గడియ వర్తమానాన్ని వచ్చి ఇక మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా తండ్రి. అనేకమైనటువంటి రీతిలో అధికమైనటువంటి సమాచారాన్ని పొందుకొనొచ్చు. నిజంగానే ప్రభు
ఈ గడియ వర్తమానం కూడా మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆయన పరిపూర్ణమైనటువంటి ఆ ప్రత్యక్షతల ద్వారా అన్ని విషయాల్లో మేము బలవంతున్నట్లుగా సహాయం దయచేయండి. అవును ప్రభా, మా కాలం అత్యంత సమీపం అయిపోయింది. మాకు తెలుసు గత గడిచిన దినాలలో ఇదిగో ప్రభా ఓడలు చూపి ఇదిగో దీని లోనికి వెళ్ళమన్నావు. ఆ తర్వాత దినాలలో దహించబడబోచిన ఒక పట్టణాన్ని చూపించి ఇదిగో దీనిలో నుంచి బయటకు రమ్మన్నావు. ఒక చోట లోనికి అన్నావు, మరో చోట బయటికి అన్నావు. కానీ ఇప్పుడైతే పైకి అంటా ఉన్నావు నాయన. మా దిశలు మా ప్రయాణాలు మారుతూ ఉన్నాయి. ఇక మేము లోపలికి బయటకు వెళ్ళడానికి మేము సిద్ధంగా లేము, కానీ ఇదిగో ఎగరడానికి సిద్ధంగా ఉన్నాము. నీ రాజ్యాన్ని చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ప్రభువా. మా మార్గములు మా దిశలు ఇదిగో మా ద్వారములు మా మార్గములన్నీ కూడా ఇదిగో పైకెత్తబడినట్టుగా చూస్తా ఉన్నాం ప్రభువా. అయ్యో ఎంత గొప్ప కృప, ఏమి ప్రేమ ఆయన. ఏమి ఇచ్చినా కూడా నీవు లేకుండా, ఈ వర్తమానం లేకుండా ఈ సంఘంలో ప్రభు పిట్టకథలే వచ్చేవే, కానీ నీవున్నావు. నీ వర్తమానంతో నింపావు గనుకే వర్తమానం వెంబడి వర్తమానం చేత ఇదివరకు మేము వినిన సంగతులను స్థిరపరుస్తూ బలపరుస్తూ అనేకమైనటువంటి కొత్త సంగతుల చేత మమ్మల్ని పోషిస్తూ మరలా మమ్మల్ని కడుతున్నందుకు నీకు వందనాలు అయినా. ఈ సంఘమును ప్రభు పరిపూర్ణమైనటువంటి రూపంలో చూచినట్లుగా నువ్వు చెక్కుచున్నటువంటి ఆ ఉలిదెబ్బలకు ప్రభు మేమందరము సహిస్తున్నాము, భరిస్తా ఉన్నాము. మాకు బాధ అయినా ఇరుకైన ఇబ్బంది కలిగిన నీ మాటకు మేము ఆమెను రుచి చేత గొప్పదైన జీవాలకు మేము కారణలు అవుతున్నాం అయ్యా. నీ మాధుర్యమైనటువంటి ఈ యొక్క గొప్ప ప్రణాళికలో ఎక్కడ చేదైన వేరు మొలవకుండా మాలో కానీ మా మధ్యలో కానీ మా కుటుంబాల్లో కానీ సహోదరుల సహవాసాల మధ్యలో కానీ దుష్టుడికి మేము ఒక అవకాశం ఇవ్వకుండా వాడు పన్నిన పన్నాగాలను సైతం జయించుచు ఎదిగే భాగ్యం మాకు దయచేసి నాయన. దయచేసి ప్రభా అన్న సహోదరు యొక్క పరిపూర్ణమైన స్వస్థతను అడుగుతా ఉన్నాం. ఎఫ్రాయిం సహోదరు యొక్క పరిపూర్ణమైన స్వస్థతను అడుగుతా ఉన్నాం. కృప చూపండి. ఆ విజయ్ సహోదరుడు యొక్క ఆ ఉద్యోగ విషయంలో నీ సంఘం ఎక్కడుంటుందో అక్కడే ఉద్యోగం లభించాలని ఆశపడతా ఉన్నాడు. ఆ కోరికలు ప్రభు నిజంగానే లోక సంబంధమైనవిగా లేవు నాయన. దయచేసి కృప చూపి వారి మనవులను మీరు తీర్చమని ప్రార్థిస్తా ఉన్నాం. ఇంకా ఈ చర్చ్ యొక్క నిర్మాణ విషయాలు కూడా తోడుగా ఉండండి ప్రభు. కృప చూపండి. దానికి కావలసినటువంటి మనుషుల సహాయాన్ని, ధన సహాయాన్ని అన్నిటినీ కూడా నువ్వు ఏర్పాటు చేయమని ప్రార్థిస్తావు నాయన. ఇంకా ఈ సంఘాన్ని బలపరచమని అనేకమైనటువంటి పక్షిరాజులు, ఈ పక్షిరాజు ఆహారం ఎక్కడున్నారో అవి ఖచ్చితంగా అక్కడికి వస్తాయని మాకు తెలుసు. నీ లేఖనం సెలవిచ్చిన దాన్ని మేము నమ్ముతా ఉన్నాం ప్రభు. నీవే సమస్త బంధకాల నుంచి విడిపింపజేయమరియు నాయన. మమ్మల్ని గురించి అనేకులు తెలిసి తెలియక అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నారు నాయన. నువ్వు సిలువలో పలికిన అదే మాట మేము పలుకుతా ఉన్నాం. తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు. దయచేసి వారిని క్షమించి వారి కనులు తెరిచి వారికి ప్రత్యక్షత ఇచ్చేయండి ప్రభు. కనికలు చూపమే నాయన. ధారాళంగా గుప్పిలు విప్పి కానుకలు సమర్పించే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని నాయన. నిజంగానే తర్వాత జరగబోతున్నటువంటి ప్రేమ విందులో కూడా మీరు తోడుగా ఉండమరియు. అంతేకాకుండా తిరిగి మా గమ్యస్థానాల కొరకే మేము ప్రయాణం చేయబోతుండగా క్షేమకరమైన ప్రయాణాన్ని అనుగ్రహించమని, ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు ప్రమాదాలు జరగకుండా కాచి కాబట్టి భద్రపరచమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్.